ఓకే. రికార్డింగ్ హాస్ బీన్ స్టార్టెడ్. ఎవరెవరికి డౌట్స్ ఉన్నాయో 1 బై 1 డౌట్స్ ఉండే వాళ్ళు ఆల్వేస్ విత్ ల్యాప్‌టాప్ ఓన్లీ. ల్యాప్‌టాప్ లేకపోతే లేదు కదా! తెలిసిందే కదా! సో, హ్యాండ్స్ రైజ్ చేయండి. డౌట్స్ చెప్తాను. అండ్ ఆల్సో దేర్ ఈస్ ఎ రిక్వెస్ట్ దట్స్ వెంట్ ఆన్. ఎలా అంటే ఇది ఉంది గదా! విజువల్ స్టూడియో కోడ్‌లో డీబగ్గింగ్ ఒకసారి అదేదో బ్లాక్స్ చూపిమన్నారు. అది నేను చూపిస్తాను ఇప్పుడు. నో ప్రాబ్లమ్. సో, అది DOM మానిప్యులేషన్ ఒకసారి రీక్యాప్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవా? ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. లేవంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల లాస్ట్ 2, 3 క్లాసెస్. అదైతే అర్థమవుతుంది. అంటే మీరంత దూరం వచ్చారో లేదో నాకు తెలీదు. బట్ దట్స్ ఫైన్. సో, మహేశ్వరి రైజ్ చేశారు. మహేశ్వరి లెట్స్ స్టార్ట్ యువర్ డౌట్. Yeah, hi sir. I'm recently joined in this సో, group. కొంచెం పెద్దగా మాట్లాడండి. Yeah, hello. ఇప్పుడు యాహ్! దట్ వినిపిస్తుంది. ఇప్పుడు ఓకే. అంటే నేను రీసెంట్‌గా జాయిన్ అయ్యాను మీ ఛానల్‌లో. హ్మ్. 4.3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది నాకు డాటెడ్ మీద. బట్ నేను అప్లికేషన్ సపోర్ట్ మాత్రమే చేశాను. ఫైన్. ఇప్పుడు మీరు స్విచ్ 90 డేస్ ప్లాన్ ప్రాపర్‌గా అవ్వాలనుకుంటున్నాను. ఫాలో అవ్వండి. యాహ్! మీకు జాబ్ స్విచ్‌కి నేను హెల్ప్ చేస్తా. మిమ్మల్ని ఇంటర్వ్యూ రెడీ చేసి మీకు ఒక 10-20 మాక్ ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి, రియల్ ఇంటర్వ్యూ ఎలా ఓకే. జరుగుతదో దానికంటే ఎక్కువ చేస్తాం. సరేనా? యాహ్! ష్యూర్. ఆల్రెడీ చి 5 డేస్ కంప్లీట్ చేశాను. లైవ్ కరెక్ట్‌గా అందుకోవాలి అంటే కష్టమవుతుంది. ఇవి స్కిప్ చేసి అవి విని ఫ్రీ టైమ్‌లో ఇవి వినొచ్చా అండి? అంటే మీరు యాక్చువల్‌గా పదే పదే లైవ్ హ్మ్. ఎందుకంటే మీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిందే. మీ ల్యాప్‌టాప్‌తో జాయిన్ అయ్యి చేపిచ్చేసుకొని ఎళ్ళిపోండి. ఓకేనా? ఓకే. అది. ఆ! దానికోసం లైవ్. ఇంకేదైనా ఓకే. కాన్సెప్టు ఆ వీక్‌లో జరిగింది ఎవరైనా రీక్యాప్ అడిగినప్పుడు ఒక 10 నిమిషాలు లైవ్‌లో చెప్తా. అది కూడా ఉంటది. కానీ హ్మ్. రికార్డింగ్స్ మీరు చూసుకోవచ్చు లైవ్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వలేకపోతే ఇది అందరికి. లైవ్ అటెండ్ హ్మ్. అవ్వలేకపోతే రికార్డింగ్స్ చూసుకోవచ్చు. కానీ లైవ్‌లో డౌట్‌లు చేపించుకోవాలంటే మిస్ అవ్వద్దు. కానీ లైవ్ అందరూ రికార్డింగ్ చూడండి. జాయిన్ అవ్వని వాళ్ళందరూ. అది అందరికి చెప్తున్నా. మ్యాండేటరీ కాదు లైవ్. కాకపోతే లైవ్ అనేది నీకు ఎంత నాతో ఇంటరాక్షన్ ఉండాలి అంటే, అలా మీరు సాటిస్ఫై అయ్యి మీకు డౌట్స్ క్లియర్ అవ్వడానికి కోసమే నేను లైవ్ కండక్ట్ చేశా అంతే. దాని కొరకు మాత్రమే. ప్లస్ ఈ 90 డేస్ సాఫీగా జరుగుతుంది అంటే, అది దానికొక లైవ్ గూడా తోడ్పడతది. అంటే మీరు నాతో కాల్ చేసి కనెక్ట్ అయ్యారు గదా! సో, అది మీకు తోడ్పడతదనమాట. మీకు అర్థమైందా? ఆ లైవ్ అనేది. అందువల్ల నేను లైవ్ పెడతా. అర్థమైంది గదా! లైవ్ జస్ట్ హ్మ్. ఊరికే పెట్టి వదిలేయట్లే. నేను మీతో మాట్లాడుతున్నా రియల్‌గా కనిపిస్తున్నా కదా! అది లైవ్ ఉపయోగపడతది. ప్లస్ డౌట్ ఉంటే మీ ల్యాప్‌టాప్ స్క్రీన్ షేర్ చేసి మీ చేత చెప్పియడం, నేను చెప్పడం అన్నీ ఉంటాయి గదా! అందువల్ల. సో, అది హెల్ప్ అవుతది. అర్థమైంది కదా! అంతే. ఆ! ఓకే. నేను లైవ్ పెట్టలేదనుకో, మీ 90 డేస్ ఇంటరాక్షన్‌లో ప్రోగ్రెస్ అనేది నేను కాలిక్యులేట్ చేసేలాగా మైండ్‌సెట్ క్రియేట్ చేద్దామని. అది. అంటే ఒక రియల్‌గానే మీరు ఏదో కోచింగ్ తీసుకుంటున్నట్టు డబ్బులు కట్టి, ఆ లెవెల్‌లో అన్నమాట. అర్థమైంది గదా! అంత సీరియస్‌నెస్ అది. నేనేదో 90 డేస్ చెప్పి ఫ్రీగా అని చెప్పి ఏదో ఆషామాషీగా చేయట్లేదు గదా! చేస్తే పర్ఫెక్ట్ అంతే. కాపోతే నేను ఒక 1 ½ అవర్స్ సాటర్‌డే, సండే నేను వెచ్చిస్తున్నా మీకోసం. అది మీకు ఉపయోగపడతది కంపల్సరీ. దానికి మీరు గ్రాటిట్యూడ్‌గా ఉంటారు నేర్చుకున్న తర్వాత. సో, ఇబ్బందేం లేదు. ఓకేనా? క్లియరా? యాహ్! క్లియర్ అండి. థాంక్ యూ. రైట్. రైట్. నెక్స్ట్. ఎనీ డౌట్స్? యాహ్! ఆదినారాయణ. కంటిన్యూ అమ్మా. హలో సార్. గుడ్ ఆ! ఆఫ్టర్‌నూన్ సార్. గుడ్ ఆఫ్టర్‌నూన్ ఆదినారాయణ. గుడ్ సార్ మార్నింగ్. ఆ! జావా స్క్రిప్ట్‌కి జావా డిఫరెన్స్ ఏముంది సార్? సో, జావా అనేది బ్యాక్ ఎండ్. అక్కడేమైందంటే 1995లో సార్. 7లోనో జావా వచ్చినప్పుడు జావా స్క్రిప్ట్ నెట్‌స్కేప్ అని పెట్టారు. లైవ్ స్క్రిప్ట్ అని అట్లా పెట్టారు. ఓకే జావా సార్. అనే పాపులారిటీని చూసి నేనిది చెప్పున్నా క్లాస్‌లో. జావా హ్మ్. పాపులారిటీని చూసి ఈ హ్మ్. స్క్రిప్ట్‌కి జావా స్క్రిప్ట్ అని పెట్టారు. దానికి దీనికి డిఫరెన్స్ అసలు కంపారిజన్ లేదు. అది బ్యాక్ ఎండ్ అది వేరే, ఇది వేరే. ఇది బ్రౌజర్‌కి సంబంధించిన లాంగ్వేజ్ జావా స్క్రిప్ట్. సో, ఓకే. ఇప్పుడు బ్రౌజర్‌లోనే రన్ అయిపోద్ది. ఏమి తేడా అసలు అది అన్నది కాదు, ఇది తమ్ముడు కాదు, ఇది తమ్ముడు కాదు అని అన్నది కాదు. జస్ట్ ఆ పాపులారిటీని తీసుకొచ్చి దీనికి తగిలిచ్చారు జావాని ముందు స్క్రిప్ట్‌కి. అట్లా ఓకే వాడు సార్. దాన్ని వాడుకున్నాడంతే.
సార్ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు బ్యాక్ ఎండ్ కంటే ఇప్పుడు ఇది మామూలు ఉమ్, వెబ్ ఆప్షన్ చెప్పాను కదా సార్. ఇప్పుడు ఒక పైన వ్యాప్ వచ్చేసి హెచ్ఎంఎల్ చేస్తాం సార్. మీకు చెప్తాను కదా సార్. నెక్స్ట్ ఉమ్, బ్యాక్ ఎండ్ కి జావా చేసుకోవాలి, జావా స్క్రిప్ట్ యూస్ చేసుకోవాలి సార్. నాకు జావా అంటే లైట్ గా ఐడియా ఉంది సార్. అంటే ఒక 30 డేస్ క్లాస్ కు పోయినా. ఆ, ఆ. ఏ ఇయర్ ఇంకా పాస్ 30 డేస్ అవుడా అది? సార్ జస్ట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది సార్. బీటెక్ ఫస్ట్ ఇయరా? ఫస్ట్ ఇయర్ అయిపోయింది సార్. ఓకే, ఓకే, నో ప్రాబ్లం. నీకు చాలా లైఫ్ ఉంది. నువ్వు జావాలో ఓకే సార్. డిఎస్ఏ నేర్చుకుంటా, జావా ఫుల్ స్టాక్ నేర్చుకో, నో ప్రాబ్లం. ఎందుకంటే డాట్ నెట్ అనేది కాలేజ్లో ఉండదు. కాబట్టి అవును సార్. పాస్ అవుట్ అయిన వాళ్ళకి డాట్ నెట్ ఓకే. పాస్ అవుట్ ఓకే సార్. అవ్వకపోతే జావా తీసుకో, జావా ఫుల్ స్టాక్ తీసుకో. పైథాన్ ఫుల్ స్టాక్ మాత్రం తప్పు చేసి తీసుకోవద్దు. కానీ జావా ఫుల్ పైథాన్ స్టాక్ చెప్తాను సార్. తీసుకొని డిఎస్ఏ తీసుకో. డిఎస్ఏ ఓకే మన సార్. క్లాస్‌లే ఉంటాయి. ఎట్లైనా చేయొచ్చు. నేను గైడెన్స్ ఇస్తా. ఓకే. ఓకే. పైథాన్‌కెళ్ళాలనుకుంటే నువ్వు ప్రోగా ఉండాలి. ప్రోగా ఉండాలంటే డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ అన్ని నేర్చుకొని ఓన్ సెల్ఫ్ ప్రిపరేషన్ చేసి, దాన్ని నువ్వు ఎక్స్‌ప్లోర్ చేసి, బీటెక్ అయిపోయేలోపు దాన్ని ప్రాజెక్ట్ చేసి, గిట్‌హబ్‌లో పెట్టి, దాని రికార్డింగ్స్ పెట్టి, ఇంత హార్డ్ వర్క్ ఉంటది. అది చేసి అప్పుడు ఓకే సార్. దానికొక వాల్యూ వస్తది. ఓన్లీ ఒట్టి పైథాన్ నేర్చుకుంటే దేనికి వేస్ట్. ఓన్లీ పైథాన్ ఓకే. నేర్చుకున్న వాళ్ళు జావా కోడింగ్ రాయలేరు. ఓకే 100%. సార్. జావా అంటే కోడింగ్ ఇప్పుడు రాసినోడు పైథాన్ అనేది వాడికి జస్ట్ ఒక పర్సెంట్‌తో సమానం. దానికి నేనే ఎగ్జాంపుల్. ఓకే. కాబట్టి ఓకే ఏందంటే సార్. పైథాన్ నేర్చుకొని జావా నేర్చుకోవాలనుకున్నోడికి రాదు. ఒట్టి పైథాన్ నేర్చుకున్నోడికి ఎప్పుడు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా డిఫికల్ట్ అనిపిస్తది. హెడ్‌ఏక్ వస్తది వాడికి. కాబట్టి ఫస్టు యెస్. హెడ్‌ఏక్ నుంచి మనం సాల్వ్ చేసుకోవాలి. ఓకే ఓకే. సార్. మేము చదివేటప్పుడు పైథాన్ కూడా బీటెక్‌లో లేదు. ఉండేది కాదులే. R15-19 అవన్నీ. ఓకే. R20, ఓకే. R19 నుంచేమో పైథాన్ వచ్చింది. యెస్ సార్. అట్లా కదా! అట్లా అన్నమాట. సో, ఏం ఆ! గాదు. నువ్వు ప్రిపేర్ అవ్వు. నీకు గైడెన్స్ అన్నీ వస్తాయి. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, సెకండ్ ఇయర్ వాళ్ళకి గూడా రోడ్ మ్యాప్ ఇస్తా రేపో, ఎల్లుండో. వాళ్ళకి ఇంకా టైం ఉంది గాబట్టి నేను ఒక వారం తీసుకున్నాం. మిగతా వాళ్ళందరికి జెప్పేస్తాను. థర్డ్ ఇయర్స్‌కి, సెకండ్ ఇయర్స్‌కి, ఫస్ట్ ఇయర్‌కి ఒకటే రోడ్ మ్యాప్ ఉంటది మాక్సిమము. యెస్ సార్. ఎందుకంటే ఫస్ట్ ఇయర్‌లో వాళ్ళకేం తెలీదు. సో, దాన్ని కవర్ చేసి సెకండ్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్‌లో ఇవి చేసి వదిలేయండి. సెకండ్ ఇయర్‌లో ఇవి చూడండని జెప్పి నేను చెప్తా అన్నమాట. సో, థర్డ్ ఇయరోళ్ళకి వేరే ఓకే రోడ్ సార్. మ్యాప్ ఉంటది. అన్నీ చెప్తానులే, నో ప్రాబ్లమ్. నువ్వు ప్రిపేర్ అవ్వు అట్లా. జావా సార్ తీసుకొని ఎళ్ళు. సార్ జావా ప్లస్ డిఎస్ఏ ఒకసారి రూట్ మ్యాప్ ఒక్కసారి ఇచ్చారంటే రూట్ మ్యాప్ చూసుకుంటాం సార్. అంటే ఫస్ట్ నుంచి ఏం చూడు. స్టార్ట్ చేయాలని. చూడు. ఏం లేదు. బేసికల్‌గా జావా అంటే ఇప్పుడు యెస్ సార్. 90 డేస్ ప్లాన్‌లో జావా తీసుకున్నావు గదా! దాంట్లోనే యెస్ సార్. 45 డేస్ తర్వాత రోడ్ మ్యాప్ డిఎస్ఏకి స్టార్ట్ అవుద్ది. 45 డేస్ నుంచి ఓకే సార్. 1 డే ఇది, 1 డే అది, 1 డే ఇది, 1 డే అది వస్తదన్నమాట. ఓకే. యెస్ పారలెల్‌గా. సార్. యెస్ అంటే సార్. యెస్ 1 సార్. డేది ఇది, 1 డే కోడింగ్, 1 డే ఇది. అంటే రో రోజు ఏదో ఒకటే ఉంటది. అదైనా ఇదైనా. ఓకేనా? ఓకే సార్. యెస్ సార్. కాబట్టి ఇప్పుడు ఇది 45 డేస్ తర్వాత 45 డేస్‌కి 90 డేస్ అయిపోద్ది గదా! తర్వాత యెస్ ఇప్పుడు సార్. డీఎస్సీ ఇంకొక 45 డేస్ ఎక్స్‌టెండ్ అవుతూ ఇంక దాని పాటుకి అది ఎళ్తా ఉంటది దాని ఫ్లోలో. ఈ ఓకే. ఓకే గ్యాప్‌లో సార్. ఆ డీఎస్సీతో పాటు పారలెల్‌గా ఆ! నీకు 30 డేసు నీకు ప్రాజెక్టు డెవలప్‌మెంట్ ఉంటది. ఏది ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి. యెస్ సార్. ఫ్రెషర్స్‌కి అంతటితో అయిపోద్ది. ఇంక వాళ్ళు ప్రాజెక్టులు చేసుకునేలాగా నేను ఒక 2 క్లాసెస్ ఏఐ ఇదంతా పెట్టి చెప్తా. యెస్ ఓకేనా? సార్. సో, ఓకే సార్. ఇబ్బందేం థాంక్స్ లేదు. సార్. ఓకే సార్. చెప్తా. సో, ఇంకేదో క్వెషన్ ఉంది. సుజిత్, పైథాన్‌లో ఆల్రెడీ స్టార్ట్. జావా విత్ డీఎస్ఏ స్విచ్ కావాలా? సో, జావా, జావా రుచి జూసినవాడు అదొక జామ్ లాంటిది జావా. డీఎస్ఏకి, డీఎస్ఏకి పర్టిక్యులర్‌లీ. ఈవెన్ డెవలప్‌మెంట్‌కి. జావాలో డీఎస్ఏ చేసినోడి మైండ్‌సెట్ చాలా బావుంటది. అదొక జామ్ లాగా అనుకో. నువ్వు క్రిటికల్ సిట్యుయేషన్ నువ్వెలా ఆలోచిస్తావు బావుంటది నా దృష్టిలో. నేను డీఎస్ఏకి పైథాన్ ప్రిఫర్ చేయను. మీరు ఆల్రెడీ చేసేసుంటే ఓకే. నో ప్రాబ్లమ్. నేను ఆల్‌వేస్ జావానే ప్రిఫర్ చేస్తా డీఎస్ఏకి. అండ్ నా ఎక్స్‌పీరియన్సు నేను చదివిన విధానంలో బట్టి. ఓకే. ఇప్పుడున్న పిల్లకాయలకి ఈజియెస్ట్ వేలో పోవాలంటారు గాబట్టి, అది మీ ఇష్టం. నాదది. సో, సార్ నేనిప్పుడే చేశా డీఎస్ఏ నేర్చుకుందాం అనుకున్నా. ఇప్పుడే చెప్పొచ్చు కదా సార్. బోత్ కూడా కంపేర్ అవ్వచ్చుగా. డీఎస్ఏ ఏం లేదు. ఇప్పుడు చెప్పాను కదమ్మా! 90 డేస్ ప్రిపేర్ అవ్వండి. 90 డేస్ స్టార్ట్ చేయండి. మీరు ఆల్రెడీ డీఎస్ఏ స్టార్ట్ చేసుంటే ఓకే. నేను మాత్రం 90 డేస్‌లో 45 డేస్ తర్వాత మీకు బ్యాక్ ఎండ్ స్టార్ట్ అవుద్ది. అంటే జావా, పైథాన్ ఇవన్నీ బ్యాక్ ఎండ్‌లు స్టార్ట్ అవుతాయి. అప్పుడు మాత్రమే డీఎస్ఏ చెప్పగలుగుతాం. దానికి ముందు చెప్తే బ్యాక్ ఎండ్ మీకు రాదు కాబట్టి అర్థం కాదు. ఓకే. అది అన్నయ్య. సో, సుజిత్. హ్మ్. ఆ!
సో తలారి నరసింహనాయుడు. ఓకే. మీరు పైథాన్‌తో స్టార్ట్ చేస్తే నో ప్రాబ్లమ్. మీరు పైథాన్‌లోనే ఎళ్ళండి. నో ప్రాబ్లమ్. నేనైతే డీఎస్ఏ క్లాసెస్ జావాలో తీసుకుంటా ఫస్ట్ టైమ్ ఇప్పుడు. ఇప్పుడు తీసుకొని పైథాన్ డీఎస్ఏ అయితే ఇప్పుడు చెప్పను. జావా డీఎస్ఏ సరిపోద్ది. ఆ కోడ్‌ని మీరు పైథాన్‌లో కన్వర్ట్ చేసుకోండి డైలీ. దాని సొల్యూషన్స్ నేను పైథాన్‌లో ఇస్తాను కదా! ఎట్లాగో. కాన్సెప్ట్ ఒకటే. కోడ్ రాసేది మాత్రం నేను లైవ్‌లో జావాలో రాస్తా ప్రెజెంట్. ఓకే. జావాలో రాస్తే సి షార్ప్‌లో రాసినట్టే. దాన్ని దీన్ని కాపీ పేస్ట్ చేయడమే. రిమెంబర్ థిస్. పైథాన్‌లో రాయబడలే. ఆ 2 ఉన్నాయి కాబట్టి ఆ 2 ఫాలో అవ్వరు. పైథానోళ్ళు ఏముంది ఫర్ లూపు, ఇఫ్ కండిషన్, ఎల్స్ ఇండెంటేషన్ పెట్టి కోలన్ పెడతాం అంతే. ఇంకేం ఉండదు. అది కూడా నేను లైవ్‌లో 1 ఆర్ 2 డేస్ ఎలా రాయాలో చెప్తా. మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. కాలేజీలో ఉన్నంత వరకు నేను డీఎస్ఏకి జావా మాత్రమే ప్రిఫర్ చేస్తా. ఇప్పుడు కాదు ఇంకొక 5 ఏళ్లైనా సరే. అది. జావా 24 వర్షన్ రిలీజ్ అయితే పైథాన్ కూడా పాపులారిటీ తగ్గిపోద్ది. జావా అలా ప్లాన్ చేస్తుంది. సో, నో ప్రాబ్లమ్. జావా నేర్చుకున్నోడు ఎప్పుడు టాప్ 1లో ఉంటాడు పైథానోడు కంటే. అది ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి. పైథాన్ అనేది చాలా సింప్లెస్ట్. నేను పైథాన్ 2 రోజుల్లో నేర్చుకున్నా. నాకు జావా వచ్చు కదా! నాకు పైథాన్ 2 రోజుల్లో నేర్చుకున్నా. అదే నేను పైథాన్ నేర్చుకొని జావా నేర్చుకోవాలంటే తలకిందులు పడి తపస్సు చేయాలి. సంవత్సరంలో నెల రోజులు. అవసరం మనకు ఆ బాధ. సో, అట్లా. అది. నేనెప్పుడు పైథాన్‌ని ప్రిఫర్ చేసి దానికి వాల్యూవే ఇవ్వను. డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నువ్వు చేసుకో. అప్పుడు మాత్రమే దాంట్లో లైబ్రరీస్ ఉన్నాయి కాబట్టి. అది మ్యాథమెటిక్స్ ఇప్పుడేం నువ్వు మ్యాథమెటిక్స్ కాలిక్యులేషన్స్, ఇంటిగ్రేషన్స్ నువ్వు ఓన్‌గా చేయట్లే. ఉన్న అల్గారిథమ్స్‌కి ఇన్‌పుట్ ఇస్తే అవుట్‌పుట్ రంపిస్తున్నావు అంతే. అది లైబ్రరీస్ పైథాన్‌లో రిచ్‌గా ఉన్నాయి కాబట్టి దానికి నేను వాల్యూ ఇస్తా ఎంతో కొంత. డాట్ నెట్ సార్. డాట్ నెట్ అనేది బీటెక్ అయిపోయి లేదంటే పాస్డ్ ఔట్స్‌కి డాట్ నెట్. డాట్ నెట్ అనేది 90 డేస్‌లో డాట్ నెట్ జరుగుతుంది. దాని పాటికి అది జరుగుతుంది. జావా బదులు డాట్ నెట్‌లో సి షార్ప్ ఉంటది. సి షార్ప్, సి హాష్ దాంట్లో మీరు కోడ్ రాసుకోవచ్చు డీఎస్ఏ. జావాలో ఎలా అయితే రాస్తామో సేమ్ అలానే రాస్తాం సి షార్ప్‌లో. అది డీఎస్ఏ స్టార్ట్ అయినప్పుడు, బ్యాక్ ఎండ్ స్టార్ట్ అయినప్పుడు మీకు అర్థమవుద్ది. నో ప్రాబ్లమ్. స్వాతి ఓకేనా? అలేఖ్య. సార్ అసలు మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండే కాదు. సో 90 డేస్ వీడియోస్ నేర్చుకుంటే ముందు నేనేమైనా బేసిక్ గ్రౌండ్ వర్క్ వీడియో స్టార్ట్ చేయొచ్చా? అసలు మీకేం నాలెడ్జ్ పర్లేదు ఈ ప్రపంచంలో మీకు అసలేం లేదనుకోండి. ఇప్పుడే ఫ్రెష్‌గా స్టార్ట్ చేశారనుకోండి ఏబీసీలు. అట్లా సాఫ్ట్‌వేర్‌లో ఏబీసీడీలు అనుకోండి. అది 90 డేస్. డన్. ఏబీసీడీల నుంచి మీరొక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా గ్రోత్ అవ్వాలనుకోండి. అది 90 డేస్ అలేఖ్య. ఓకేనా? క్లియరా? మీకెవరితో సంబంధం లే, దేనితో సంబంధం లే. మీరెక్కడ ఏం చూడాల్సిన అవసరం కూడా లేదు. మనది స్టార్ట్ చేయండి చాలు. సార్ నేను మెయిన్ స్టాక్ నేర్చుకున్నా. కానీ దానిపైన ఓపెనింగ్స్ లేవు సార్. ఇప్పుడు ఏం నేర్చుకోవాలి? సో, థింగ్ ఏందంటే మీరు తలారి నరసింహనాయుడు. మీరు ఏ ఇయర్ పాస్డ్ ఔట్? మీరు ఆల్రెడీ గ్రాడ్యుయేషన్‌లో అండర్ గ్రాడ్యుయేషన్ అయితే జావా ఫుల్ స్టాక్ నేర్చుకోండి. మోన్ స్టాక్ మీద అన్నిటికి ఉంటాయి మన ఓపెనింగ్స్ నేను చెప్పను. స్టార్టప్‌ల్లో, మిడ్ లెవెల్‌లో కొన్ని ఉంటాయి. చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి. కాబట్టి పాస్డ్ ఔట్ అయితే డాట్ నెట్ ఫుల్ స్టాక్ నేర్చుకోండి. కాలేజ్‌లో ఉంటే జావా ఫుల్ స్టాక్ నేర్చుకోండి. ఏ కంపెనీ వచ్చినా జావాని, డాట్‌నెట్‌ని ఏదైనా ఒక పైథాన్ కోడింగ్ వచ్చినా సరే కోడింగ్‌లో ఏం గాదు. బట్ నేను ఒట్టి కోడింగ్ నేర్చుకోకుండా నేను ఓన్లీ మోన్ స్టాకో, మీన్ స్టాకో లేదంటే జావా ఫుల్ స్టాకో ఒట్టి అదే నేర్చుకున్నానంటే మళ్ళా మీకు ప్రాబ్లమ్. ఎందుకంటే వాడొక బేసిక్ కోడింగ్ ఇస్తాడు. బైనరీ సెర్చ్ గాని, లింక్డ్ లిస్ట్ గాని ఇస్తాడు. అది మనం రాయగలగాలి. కాలేజ్ లెవెల్‌లో ఇప్పట్లో. అప్పట్లో అంటే ప్రైమ్ నంబర్‌ని కనుక్కోమంటారు. ఈ ప్రైమ్ నంబర్ కనుక్కునే రోజులు పోయినాయి గదా! మీకు ఇంటెలిజెన్స్ పెరిగిందా? నీకైనా, నాకైనా, మీ పిల్లకాయలకైనా ఇంటెలిజెన్స్ పెరుగుద్ది గదా! అప్‌కమింగ్ జనరేషన్స్. అక్కడున్న కాంప్లెక్సిటీ ఇంక్రీజ్ అవుద్ది గదా! మైండ్ మెచ్యూరిటీ అవుద్ది గదా! ప్రపంచం డెవలప్ అవుద్ది గదా! ఇవన్నీ జరిగినప్పుడు మనిషి ఆదాయం పెరుగుద్ది. మనిషి లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెరుగుద్ది. మనిషి కాంపిటీషన్ పెరుగుద్ది. సో, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుద్ది. అన్నీ పెరిగినప్పుడు ఆహ్, స్టాండర్డ్స్ గూడా పెరుగుతాయి. కాబట్టి అప్పట్లాగా ఇప్పుడు లేవు ఇంటర్వ్యూలు గాబట్టి మనం ఇప్పుడు కోడింగ్ రాయగలగాల. ప్రైమ్ నంబర్ ప్రోగ్రామ్ రాస్తే సరిపోదు కదా! అట్లా. గౌరీ చౌదయ్య. గౌరీ చౌదయ్య యూ కెన్ స్పీక్. అన్‌మ్యూట్ చేసి చెప్పవా? నాకైతే గుర్తులేదు. మెసేజ్ చేసుంటావు గానీ నిన్న నేను ట్రావెలింగ్‌లో ఉన్నా గదా! అందువల్ల గుర్తులేదు. నువ్విప్పుడు చెప్పు. నేను చెప్తా దాని గురించి ఏంటో. హాయ్ అన్న. జ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చౌదయ్య. అదే నిన్న నేనొక ఇంటర్వ్యూకెళ్ళాను. ఈ మెయిన్ స్టాక్ ఆ! మీద. ఆ!
అదే వాళ్ళకి చెప్పే కదా ఒక ఫుల్ స్టాక్ చేయమని 2 అవర్స్ టైం ఇచ్చారు. ఓకే. ఓకే. గాట్ ఇట్. మొత్తం ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ డేటా అది అప్పుడు ఫుల్ స్టాక్ చేయమని ఎన్ని అవర్స్? 2 అవర్సా? 3 అవర్సా? 2 అవర్స్ ఇచ్చారు నాకు. 2 అవర్స్ అంటే ఏఐ యూజ్ చేసి చేయాల్సొస్తది. అట్‌లీస్ట్ 80% చేయమని చెప్పారు. సో, ఫైన్. హ్మ్. నువ్విప్పుడు అదేనా. నాకు ఈ చార్ట్‌లో అయినా పెడతావా కూడా ఆ అది డాక్యుమెంట్? నాకే ఆ! ఓకే అన్న పెడతా. పెట్టి చెప్తా. లైవ్‌లో చేసేద్దాం. సరే. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కానీ లైవ్‌లో చేయొచ్చు. కానీ అది ఇప్పుడు ఎవరికీ అర్థం కాదు. అంటే అది ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ కదా! కానీ ఫ్యూచర్‌లో అర్థమవుతది. ఓకేనా? నేను లైవ్‌లో ఎలా చేయాలో నీకు చూపిస్తామా. ఓకేనా? వి కెన్ డూ థట్. లైవ్‌లో చేయడం కూడా నేను స్టార్ట్ చేస్తా. ఒక అరగంట సేపు నాన్ స్టాప్ కోడింగ్ చేద్దాం. ఓకే. అంటే మీకదేం అర్థం కాదు. అర్థం అవ్వకపోయినా నేను చేసే అప్రోచ్‌ని ఫాలో అవ్వండి చాలు. అది. అప్పుడు ఈ రోజు లైవ్ చాలా రసవత్తంగా ఉంటది. నేనింకా మెయిన్ కోడింగ్‌లోకి దిగలేదు. ఓకే. డెవలప్‌మెంట్‌లోకి దిగాలంటే బ్యాక్ ఎండ్ స్టార్ట్ అవ్వాలి 45 డేస్ తర్వాత. ఆ రోజు మీకు ఏఐ యూజ్ చేయడం గాని, మీరు ఎలా ఆలోచించడం గాని అవన్నీ చాలా బాగుంటాయి. ఇప్పుడు మీరు జస్ట్ బేసిక్స్ నేర్చుకుంటున్నారు అంతే. ఫండమెంటల్స్. వాటితోనే కదా బిల్డ్ అవుతది అప్లికేషను. అట్లా. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? సరే. అతను డాక్యుమెంట్ పెట్టేలోపు నేను డీబగ్గింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ప్లీజ్ లెట్ మీ నో వెదర్ మై స్క్రీన్ ఈస్ విజిబుల్ ఆర్ నాట్. క్లియర్‌లీ వీఎస్ కోడ్ ఈస్ స్టిల్ విజిబుల్ ఫర్ యూ. అంతా క్లియర్ కదా? పర్ఫెక్టా? విజువల్ స్టూడియో ఓకేనా? ఇబ్బంది లేదా? ఎనీవన్ కెన్ స్పీక్ అప్. విజువల్ స్టూడియో బాగుందా? కనిపిస్తుంది కదా బాగా? ఎవరైనా మాట్లాడండబ్బా! అప్పుడే నాకు తెలుస్తది. ఎస్ సాగర్ డన్. కనిపిస్తుంది. సో, ఇక్కడ బ్రౌజర్ ఓకే. ఇక్కడ డీబగ్గింగ్‌లో ఒకరెవరో డౌట్ అడిగారు. అందువల్ల నేను చెప్తున్నాను. నాకు పర్సనల్‌గా మెసేజ్ చేశారు. నోడ్ స్పేస్ functions.js ఐయామ్ ఎగ్జిక్యూటింగ్ ఇట్. ఓకే. సారీ. ఇది డీబగ్గింగ్ కన్సోల్. సో, ఇప్పుడేం చేస్తాను చాలా మంది కంట్రోల్ జే కొట్టి ఇలా చేస్తారు. ఇలా చేసి సార్ పాయింటర్ రాలేదని ఫోటో పెట్టేస్తారు. క్లియర్ కదా? ఫస్ట్ ఇది డిలీట్ చేసేసి ఇక్కడ క్లిక్ చేసి జావాస్క్రిప్ట్ డీబగ్గింగ్ టెర్మినల్ ఓపెన్ చేశారా లేదా చూడండి ఫస్ట్. అప్పుడు ఇలా ఓపెన్ అవుతది. కాక్రోచ్ సింబల్ వచ్చి ఇలా వస్తది. అప్పుడు మీరు జావాస్క్రిప్ట్ డీబగ్గింగ్ టెర్మినల్ ఓపెన్ చేసినట్టు. అప్పుడు మీరు ఎగ్జిక్యూట్ చేస్తే పాయింటర్స్ వస్తాయి. లేదంటే రాదు. ఇది ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి. పాయింటర్స్ వచ్చిన తర్వాత మీరు దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. అడ్డంగా ఎందుకు? సో, ఇక్కడ మనకు లోకల్ అని ఉంది. ఈ లోకల్ అంటే ఈ ఫైల్‌కి సంబంధించిన వేరియబుల్స్, ఈ ఫైల్‌కి సంబంధించిన డేటా. ఆ ఫైల్ ఏ డైరెక్ట్‌లో ఉంది. డీఎస్ఏ ప్లాన్ జావాస్క్రిప్ట్ క్లాసెస్ అనే ఫోల్డర్‌లో ఉంది. ఆ ఫైల్ నేమ్ ఏంటి? ఓకే. ఆ ఫైల్ నేమ్ ఈ డైరెక్టరీలో ఉంది. డైరెక్టరీ పాత్ ఇది. ఆ ఫైల్ ఎక్కడుంది? ఈ పాత్‌లో ఉంది. అదంతా ఉంటది మనకన్నమాట. చూడండి ఇక్కడ. functions.js. ఈ డైరెక్టరీ నేమ్ వచ్చి మళ్ళీ దాని మీద హోవర్ చేస్తే మనకు కనిపిస్తది. ఇక్కడ వాల్యూ మీద హోవర్ చేస్తే ఇది. ఆ డైరెక్టరీ నేమ్ ఇది. ఫైల్ నేమ్ ఇది. ఆ ఫైల్ నేమ్ దాని డైరెక్టరీ పాత్ మొత్తం ఉంది. ఓకే. దాని తర్వాత ఎక్స్‌పోర్ట్స్ అనేది మీకు ఇప్పుడు అర్థం కాదు. ES6 అని వస్తది. జావాస్క్రిప్ట్ ఫీచర్స్ టైప్ స్క్రిప్ట్‌లో వస్తది. ఓకే. మాడ్యూల్ కూడా టైప్ స్క్రిప్ట్‌లో వస్తది. కానీ ఇదొక జావాస్క్రిప్ట్ మాడ్యులర్ వైస్‌గా కన్వర్ట్ చేస్తే ES6 ఫీచర్స్ టైప్ స్క్రిప్ట్‌లో మీకు అర్థమవుతదన్నమాట. కన్‌స్ట్రక్టర్, చిల్డ్రన్, ఎక్స్‌పోర్ట్స్ ఇవన్నీ మీకు టైప్ స్క్రిప్ట్‌లో అర్థమవుతది. ఇంక మిగతావి ఈ ఫైల్‌లో ఉన్న ప్రతిదీ ఈ పర్సన్ అనే ఆబ్జెక్ట్ అది ఇక్కడే ఉంటది. దాని లోపల గ్రీట్ అనే ఒక ఫంక్షన్ ఉంది కదా! ఆ ఫంక్షన్‌లో ఉన్న స్టేట్‌మెంట్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఓకే. రిమెంబర్ థిస్. దాని తర్వాత దాంట్లో ఉన్న నేమ్. అంటే ఈ లోకల్ అనేది ఒక బ్లాక్, ఒక స్కోప్ అన్నమాట. ఈ ఫైల్ వరకే. ఓకే. గ్లోబల్ అంటే గ్లోబల్ మెమరీ ఏరియా. ఈ గ్లోబల్ మెమరీ ఏరియాలో మీరు విండోస్‌కి సంబంధించినవి ఉంటాయి కదా! డాక్యుమెంట్‌కి సంబంధించినవి అవన్నీ ఉంటాయన్నమాట. కానీ ఇప్పుడు మీరిక్కడ చూసుకోండి. ఇక్కడ విండోకి సంబంధించినవి ఉండవు. నావిగేటర్ ఇవన్నీ ఉండొచ్చేమో. కానీ విండోకి సంబంధించినవి ఉంది. అంటే బ్రౌజర్ విండో ఉండదు. ఎందుకంటే మీరెక్కడికి ఎగ్జిక్యూట్ చేశారు ఇది? నోడ్.js కమాండ్ ప్రాంప్ట్‌లో మీ విజువల్ స్టూడియో కోడ్‌లో ఓపెన్ చేశారు. అది బ్రౌజర్ కాదు కదా! బ్రౌజర్‌కి సంబంధించిన ఫీచర్స్ ఉండవు. కానీ జావాస్క్రిప్ట్‌కి సంబంధించిన ఫీచర్స్ ఉంటాయి. ఓకే. అది గ్లోబల్ మెమరీ. సో, ఇప్పుడు ఇదే మీరు బ్రౌజర్‌లో ఎగ్జిక్యూట్ చేసి చూస్తే
రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్ కన్సోల్ పేస్ట్ ఇక్కడ డీబగ్గర్ పెడుతున్నా. ఏమైంది? సో ఇప్పుడు ఓపెన్ అయింది కదా. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు స్క్రిప్ట్ స్కోప్ అంతేనా. ఈ స్క్రిప్ట్ స్కోప్ ఎందుకు వచ్చింది? జావా స్క్రిప్ట్ HTML స్క్రిప్ట్ ట్యాగ్ ఉంటుంది, దాని ద్వారా వస్తుంది. కాబట్టి ఇక్కడ స్క్రిప్ట్ స్కోప్ వస్తుంది. ఓకే, ఇక్కడ గ్లోబల్ స్కోప్ లో ఈ గ్లోబల్ లో మీకు దిస్ అలర్ట్ విండో అన్ని వచ్చేస్తాయి. A to Z ఇదిగో మౌస్ ఈవెంట్స్ అన్ని వచ్చేస్తాయి. ఇన్ని ఉన్నాయి అక్కడ మనకి లేవు. ఇన్ని ఎందుకు లేవంటే HTML డాక్యుమెంట్ లో విండో స్కోప్ లో ఉన్న విండో ప్రాపర్టీస్ ఇవన్నీ మిస్ అవుతాయి, మీడియా ప్రాపర్టీస్ అవన్నీ. కానీ అవన్నీ నోట్ చేసి కమాండ్ లైన్ లో ఉంటాయా? ఉండవు. నోట్ చేసింది రన్ టైమ్ ఎన్వైరన్మెంట్, దాంట్లో బేసికల్ గా ఏమేమి ఇవ్వగలతో జావా స్క్రిప్ట్ అది ఇస్తుంది. జావా స్క్రిప్ట్ రన్ టైమ్ కదా నోట్ చేస్తూ, అందువల్ల. కానీ బ్రౌజర్ లో అన్ని ఉంటాయి, A to Z ఉంటుంది, అవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఇది గ్లోబల్ స్కోప్. సో ఇక్కడ మీరు గ్లోబల్ స్కోప్ లో చూస్తే ఇంతవరకే, ఇంకా అరే ఇవన్నీ ఉన్నాయి, ఇంతవరకే ఉన్నాయి కదా. అదే ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి, ఎవ్రీథింగ్. ఏది మిస్ అవ్వాలా? మీరు స్క్రోల్ చేస్తా ఉంటే చూడండి జావా స్క్రిప్ట్ ఈవెంట్స్ ఉన్నాయి కదా, ఈ ఈవెంట్స్ ఉన్నాయో లేదు చూడండి, ఉండవు. చూడండి ఆ ఈవెంట్స్ అసలు లేవు. వాట్ ఇట్ ఆ ఈవెంట్స్ దేనికి? బ్రౌజర్ ఈవెంట్స్, మౌస్ హోవర్ అవన్నీ ఇంకా క్లాస్ అవ్వాలా, రేపు అవుతుంది కదా. మేబీ రేపు, నాకు తెలిసి రేపే అది క్లాస్, నెక్స్ట్ క్లాస్ దాంట్లో వస్తుంది. ఆ ఈవెంట్స్ అన్ని జావా స్క్రిప్ట్ ఈవెంట్స్, అవన్నీ మీకు ఇక్కడ ఈ .js ఫైల్లో ఉండవు కదా. HTML లో మీరు ఏదైనా ఒక ఇన్పుట్ ఇచ్చి దాన్ని క్లిక్ చేస్తే ఆన్ క్లిక్, జావా స్క్రిప్ట్ ఆన్ క్లిక్, ఏదైనా బటన్ క్లిక్ చేస్తే అది క్లిక్, అవన్నీ ఇక్కడ ఈవెంట్స్. ఓకే, ఆన్ క్లిక్, ఆన్ పాస్, ఆన్ మెసేజ్, ఆన్ లోడ్, ఆన్ ఇన్పుట్, ఆన్ వ్యాలిడ్, ఆన్ కీ ప్రెస్, ఆన్ కీ డౌన్, ఆన్ కీ అప్. ఓకే, ఇవన్నీ ఉంటాయి అన్నమాట, ఇవన్నీ ఎక్స్ట్రాగా ఉండవు. సో అది దీనికి మెయిన్ డిఫరెన్స్ గ్లోబల్ మెమరీ. ఓకే, ఈ లోకల్ అనేది యాక్చువల్ గా నీకు స్క్రిప్ట్ స్కోప్ అనుకోవచ్చు ఇది బ్రౌజర్ లో. ఒకవేళ నువ్వు ఇక్కడ ఫంక్షన్ క్రియేట్ చేసావు అనుకోండి, ఇప్పుడు నేను ఫంక్షన్ ని కాల్ చేస్తా చూడండి, దీనికి లోకల్ వస్తుంది. ఓకే, ఫంక్షన్ కి లోకల్ స్కోప్ వస్తుంది ఎక్కడైనా సరే. ఆ లోకల్లో ఫంక్షన్ కాల్ అయింది, కానీ బ్రౌజర్ లో ఏమొస్తుంది? నార్మల్ గా అయితే మీకు స్క్రిప్ట్ స్కోప్ వస్తుంది. అదే ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తే అప్పుడు లోకల్ ఎనేబుల్ అవుతుంది. ఓకే, ఇక్కడ స్క్రిప్ట్ స్కోప్ ఎందుకు వచ్చింది బ్రౌజర్ లో అంటే, అది జావా స్క్రిప్ట్ HTML స్క్రిప్ట్ లో ట్యాగ్ లో అటాచ్ అవుతుంది కాబట్టి స్క్రిప్ట్ స్కోప్ ఉంటుంది. కానీ ఏదైనా ఒక ఫంక్షన్ కానీ ఏదైనా ఎగ్జిక్యూట్ అయినప్పుడు అప్పుడు లోకల్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అలా దానికి దీనికి డిఫరెన్స్ స్క్రిప్ట్ కి లోకల్ కి. అందువల్ల స్క్రిప్ట్ స్కోప్ అనేది నీకు Node.js లో ఉండదు, ఎందుకంటే దట్ ఈస్ నాట్ HTML స్క్రిప్ట్, బట్ దట్ ఈస్ ద Node.js రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ విచ్ యు ఆర్ రన్నింగ్ ఇన్ యువర్ లోకల్ సిస్టమ్, కాబట్టి అది లోకల్ వస్తుంది. అలా దానికి దీనికి డిఫరెన్స్. మిగతా అంతా నార్మలే, స్టెప్ ఇన్ స్టెప్ ఓవర్. మీరు జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారంటే, కొత్త కోడ్ రాస్తున్నారంటే డీబగ్గింగ్ ఎనేబుల్ చేసుకొని ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. మిగతా అంతా నార్మల్ గా చేయండి. డైలీ ఒక్కసారి డీబగ్గింగ్ ఎనేబుల్ చేసి చేయండి, మీకు చాలా తెలుస్తాయి. అంటే డే బై డే మీరు చాలా చాలా ఇంప్రూవ్ అవుతారు బేసికల్ గా. ఓకే, అది. సో ఇంకా డీబగ్గింగ్ లో ఎవరైనా డౌట్స్ ఉన్నాయా? మీరంతా ఓకేనా? పర్ఫెక్టా? ఇంకా అంటే ప్రాక్టీస్ చేయాలి కొంతమంది, ఇంకా చేయలేదు, అది వేరే విషయం. చేసిన వాళ్ళకైతే ఓకే కదా. నేను మొన్న కూడా చెప్పా, ఓకే ఈ రోజు కూడా చెప్తున్నా, ఎందుకంటే అది ఇంపార్టెంట్. మీరు జాబ్ చేసేటప్పుడు మీరు పాయింటర్ పెట్టి డీబగ్ చేయగలిగితే యు ఆర్ పర్ఫెక్ట్. దట్స్ ఇట్. ఏమ్మా మెటీరియల్ అది షేర్ చేస్తున్నావా లేదా? చేయబోతున్నావా? చెయ్యట్లేదా? చెప్పమ్మా. నాకు వాట్సాప్ లో షేర్ చేసావా? రైట్. అవును సార్. నేను ఇప్పుడే దాన్ని డౌన్లోడ్ చేస్తాను. అది నేను ఇప్పుడు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేస్తాను? రైట్, నేను డౌన్లోడ్ చేసి నేను చేస్తాను. హలో. చెప్పమా. చెప్పమా. మనం పర్టికులర్‌గా మనం డీబగ్గింగ్ చేసేటప్పుడు పర్టికులర్ అదే పాయింట్ మీద మనం డాట్ ఇస్తాం గదా! పాయింట్ అనేది. అది ఎట్లా ఐడెంటిఫై చేస్తాం అనేది నాకు కన్‌ఫ్యూజన్‌గా అవుతుంది. ఐడెంటిఫై అంటే నీకేమనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ? నాకు ఇక్కడికి వచ్చినప్పుడు ఆగాలి అనిపిస్తుంది, అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఆగాలంటే అక్కడ బ్రేక్ వేస్తాం. లేదు నాకు ఇక్కడికి వచ్చినప్పుడు ఆగితే నేను చూసుకొని దీని లోపలికి వెళ్తాను అనుకుంటే ఇక్కడ పాయింటర్ పెట్టు. లేదంటే నాకు ఇక్కడ నుంచే స్టార్ట్ అవ్వాలి, ఇక్కడ నుంచే నేను నెక్స్ట్ లైన్కి వెళ్ళి ఇక్కడ ఆగి మళ్ళీ దాని లోపలికి వెళ్ళాలనుకుంటే మళ్ళీ ఇక్కడ పాయింటర్ పెట్టు. నువ్వు ఎక్కడ ఆపాలనుకుంటే అక్కడ బ్రేక్ అయ్యి, అట్లా సింపుల్ అంతే. అంటే ఓకే. నువ్వు ఎక్కడ ఆపి నువ్వు చెక్ చేసుకోవాలంటే అక్కడ ఆపి నీళ్ళు తాగుతాం కదా అట్లాగే. సో నువ్వు ఎక్కడ ఆపాలనుకుంటే అక్కడ పాయింటర్ పెట్టు అంతే, సింపుల్. దట్స్ ఇట్. ఓకే. ఓకేనా? థాంక్స్ అన్న.
1 సెకండ్ నేను ఫైల్ డౌన్లోడ్ చేసేసుకుంటాను ఫాస్ట్‌గా. ఆల్రెడీ నేను మీకు చేసున్నాను కదా! 10/360 మోన్ స్టాక్ ఇప్పుడే అబ్బాయి పెట్టాడు. నేను దీంట్లో అప్‌లోడ్ చేసేసాను. లాగౌట్ చేసేసి డౌన్లోడ్ చేసేసాను. రైట్ క్లియర్. సో ఇప్పుడేమైందంటే అతను ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు. ఎవ్రీవన్ రిమెంబర్ దిస్. అతని పేరు ఒక్క నిమిషం నాకు గుర్తులేదు. నేను సేవ్ చేసుకున్నాను. 1 సెకండ్. సో యాహ్! చౌదయ్య ఒక ఇంటర్వ్యూ అటెంప్ట్ అయితే వాళ్ళకి టాస్క్ ఇచ్చారు. వాళ్ళ గోల్ ఏందంటే రియాక్ట్ మాంగోడిబి బేసిక్ ఆథరైజేషన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే మనం ఇది సాల్వ్ చేస్తే అది కూడా మనం కూడా ఒక ప్రాబ్లమ్ సాల్వరే లెక్క. అంటే బేసిక్ కోడింగ్ వచ్చిన ప్రాబ్లమ్ సాల్వర్ అంటారు అనుకోవచ్చు. సో ఇప్పుడు ఏమన్నానంటే మీకు ఇది రాదు, మీకు తెలియదు అనుకోండి. ఫస్ట్ మీరు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీన్ని కాపీ పేస్ట్ చేయండి. ఈ కాపీ పేస్ట్ చేసి అంటే మీరు ఏఐని యూజ్ చేయండి ఇక్కడ. ఏఐ యూజ్ చేయకుండా 2 అవర్స్‌లో ఈ ప్రపంచంలో నేను కాదు ఎవరు చేయలేరు. జెఫ్ బెజోస్ కూడా చేయలేడు. ఓకే. అన్నా సో ఆ! అసలు ఏదన్నా స్క్రీన్ షేర్ ఇప్పించుకున్నారు, మరి ఫేస్ టు ఫేస్ కనపడేది చూపించుకున్నారు. మొత్తం ఏ అసలు వాడవద్దు అన్నారు. మరి అంటే మీరు అవునా? ఇప్పుడు అవును అంటే అసలు నువ్వు తగలదు. ఈవెన్ విఎస్ కోడ్ ఎక్స్టెన్షన్స్ కూడా ఆఫ్ చేయమన్నారు. 2 అవర్స్‌లో అవ్వదు అప్పుడు. అలాంటప్పుడు 2 అవర్స్‌లో ఎట్లా అవుతది? సో ఒకటి నేను చేస్తా ఇప్పుడు. నేను చేసినా సరే ఒకటి నా దగ్గర మాంగోడిబి ఉందా? లేదు. నేను ఇన్‌స్టాల్ చేయాలి మాంగోడిబి అట్లాస్ చేయాలా లేదా? సరే అది అయిపోయిన తర్వాత నేనేం చేస్తాను దీనికి ఖచ్చితంగా డేటాబేస్ టేబుల్ క్రియేట్ చేసేస్తా. దానికి ఎస్‌క్యూఎల్ వచ్చుండాల. అంటే వచ్చుంటది మనకి. దట్స్ ఫైన్. నేను వెంటనే ఏం చేస్తాను ఎస్‌క్యూఎల్‌లో సప నేను రాసేసుకుంటా. మాంగోడిబిలో కావాలి కాబట్టి ఒక్క నిమిషం ఇవన్నీ క్లోజ్ చేద్దాం. తర్వాత క్రియేట్ టేబుల్ నేమ్ వచ్చి ఏమి ఇవ్వాలా? క్రియేట్ టేబుల్ డేటా మోడల్ ఏదో ఒకటి. టేబుల్ నేమ్ ఇచ్చి ఒక ఫీల్డ్ ఇస్తా. నేమ్ వేర్‌క్యార్ ఆఫ్ 10 మినిమమ్. అట్లా నేను ఇచ్చుకుంటా పోవాలి ఫస్ట్. టేబుల్ క్రియేట్ చేయాలా. దాని తర్వాత స్టేటస్ వాల్యూస్ అనేది ఈనం అన్నమాట. ఓకే. అంటే స్టేటస్ అని ఇచ్చేసి దానికి వేర్‌క్యార్ ఇవ్వాలి. వేర్‌క్యార్ ఒక 20 ఇద్దాం. అంటే మీరు జావాస్క్రిప్ట్‌లో దానికి ఒక ఆబ్జెక్ట్ ఇవ్వాలి. ఓకే. దానికి ఈనం స్టేటస్ ఈక్వల్ టు దానికి మీరేమి ఇవ్వాలంటే అప్లైడ్ ఈక్వల్ టు అప్లైడ్ కామా స్క్రీనింగ్ ఈక్వల్ టు స్క్రీనింగ్. ఇది మీకు టైప్ స్క్రిప్ట్‌లో వస్తది. ఓకే. తర్వాత టెక్నికల్ ఈక్వల్ టు టెక్నికల్ నేను ఈక్వల్ టు టెక్నికల్. తర్వాత సెలెక్టెడ్ ఈక్వల్ టు సెలెక్టెడ్. ఇలా. తర్వాత రిజెక్టెడ్ ఈక్వల్ ఇలా ఈనం క్రియేట్ చేయాలా. మళ్ళా బ్యాక్ ఎండ్‌లో నేనేం చేయాలా? ఇమ్మీడియేట్‌గా నోడ్ జేఎస్ క్రియేట్ చేసి స్టార్టప్ సర్వర్ డాట్ జేఎస్ క్రియేట్ చేసి మళ్ళా యాక్సియోస్ ఇన్‌స్టాల్ చేసి యాక్సియోస్ తర్వాత ఎక్స్‌ప్రెస్ ఇన్‌స్టాల్ చేసి ఎక్స్‌ప్రెస్ సర్వర్ స్టార్ట్ చేసి తర్వాత మిడిల్ వేర్స్ కోసము జేసన్ పార్స్ ఇన్‌స్టాల్ చేసి ఓకే. దాని తర్వాత ఆ మిడిల్ వేర్స్‌లో దాని రిజిస్ట్రేషన్ చేసి మళ్ళా తర్వాత కంట్రోలర్ డాట్ జేఎస్ తర్వాత మిడిల్‌వేర్ డాట్ జేఎస్ తర్వాత వ్యూ డాట్ జేఎస్ ఫంక్షన్స్ డాట్ జేఎస్ అన్ని క్రియేట్ చేసి మనం ఇన్‌పుట్ ఇచ్చేసరికి నువ్వు నీరసపడిపోయింటావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాలి. అంటే నువ్వు అది ఎంత ప్రాక్టీస్ చేసి నువ్వు అంత ఫాస్ట్‌గా చేయాలి అనే మైండ్‌సెట్‌తో నువ్వు ఆలోచించి నువ్వు ఒక 10 ప్రాజెక్టులు చేసి ఇప్పుడు దీన్ని చూడకుండా నేను 11సారి ఎంత ఫాస్ట్‌గా చేయగలుగుతాను అనే ప్రాక్టీస్ వచ్చినప్పుడు అది చేయగలుగుతావు లైవ్‌లో. లేదంటే చేయలేవు. కానీ వాడు ఇలా అడిగాడంటే వాడు నిన్ను నంచుకొని తింటాడు. అన్నంలో నంచుకున్నట్టు గుర్తుపెట్టుకో. నీకు జాబ్ ఎట్లుంటదేమో తెలీదు గానీ ఓకే. ఇలా అడిగాడంటే కనీసం ఏఐ కూడా యూజ్ చేయకుండా అంటే నిన్ను చాలా పరీక్షలు పెడుతున్నట్టోడు. కానీ పర్వాలేదు చేసుకోవచ్చు. కానీ ట్రై చేయండి. కానీ మీరది ఎప్పుడు ట్రై చేయగలుగుతారంటే ఈ 90 డేస్ ప్లాన్ చేసిన తర్వాత ఇప్పుడు నా దాంట్లో ఈ సాఫ్ట్‌వేర్ లేవు నేను చేయాలంటే. మాంగోడిబి లేదు ఈ సిస్టమ్‌లో. నేనెందుకు ఇన్‌స్టాల్ చేయలేదంటే మోన్ స్టాక్ కోసం ఆ రోజు ఇన్‌స్టాల్ చేద్దామని ఈ రోజు ఇంకా ఇన్‌స్టాల్ చేయలా. ఈ సిస్టమ్‌ని క్లీన్ అప్ చేస్తా ఉన్నా. మెమరీ సరిపోక కొత్త సిస్టమ్ వచ్చింది ఈరోజు. ఇది నేను ఇచ్చేసి వేరేది తీసుకున్నా. ఓకే. సో ఇప్పుడేందంటే మాంగోడిబి నేను ఇప్పుడు చేయను. ఆ రోజే ఇన్‌స్టాల్ చేస్తా. ఆ రోజు ఇన్‌స్టాల్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ ఎప్పుడో ఇన్‌స్టాల్ చేసుంటా. అది వేరే విషయం.
ఇప్పుడు రెండోసారి ఇప్పుడు ఈ సిస్టంలో చేస్తా. ఆ మాంగోడిబి ఇంతగా నేను ఎందుకు ఇన్స్టాల్ చేయలేదు అంటే ఆ సబ్జెక్ట్ వచ్చిన రోజు మోన్ స్టాక్లో మీన్ స్టాక్లో ఆ రోజే ఇన్స్టాల్ చేస్తా. MySQL ఇంకా ఇన్స్టాల్ చేయాల, ఉన్నాయన్నీ అన్ఇన్స్టాల్ చేసేస్తా. ఎందుకు? మీకు లైవ్లో ఆ రోజే ఇన్స్టాల్ చేస్తా. అది ఏ రోజు ఆ రోజు ఇన్స్టాల్ చేస్తా. ఒకటి మీకు ఇలాంటి టాస్క్ వచ్చినప్పుడు మిమ్మల్ని AI వాడొద్దంటే మీరు ఎలా ఉండాలంటే ఇది నేను ఎలా చేయాలో కూడా చెప్తా నేను లైవ్లో. ఓకే, ఇలాంటి ప్రాజెక్టులు ఇచ్చినప్పుడు మీరు ఒక 10 ప్రాజెక్టులు మీరు ఓన్గా చేయగలిగి 11వ ప్రాజెక్టు మీకు మీరు టైం లిమిట్ పెట్టుకొని మీకు మీరు ఛాలెంజ్ ఇచ్చుకొని నేను 10 ప్రాజెక్టులు చేశాను కదా, ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. ఓకే, నేను ఇలా ఇస్తే ఒక టేబుల్ని ఎంత ఫాస్ట్గా క్రియేట్ చేయగలను, నేను ఎంత బాగా సింటాక్స్ గుర్తుంది, ఒకవేళ ఎర్రర్ వస్తే ఆన్ ద స్పాట్లో నేను సాల్వ్ చేయగలుగుతున్నానా లేదా అని అనాలిసిస్ చేసుకోవాలి ప్రతి ఒక్క సబ్జెక్ట్ని. అప్పుడు మాత్రం ఇది చేయగలుగుతారు, లేదంటే చేయలేరు. ఓకేనా? ఇప్పుడు నేను చేయలేనులే, ఎందుకంటే నాకు సాఫ్ట్వేర్లు లేవు దీంట్లో. ఓకే, నేనేదో మామూలు అనుకున్నా కానీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. అది ఇన్స్టాల్ చేయాలంటే 1 అవర్, హాఫ్ అన్ అవర్ సరిపోద్ది దానికి. సార్ నిన్న డౌన్ క్లాస్కి ఇన్నర్ HTMLకి ఇన్నర్ టెక్స్ట్ డిఫరెన్స్ చెప్పాలి. ఇన్నర్ HTML అంటే ఇదిగోండి పారాగ్రాఫ్ కదా, ఇది పారాగ్రాఫ్. దీని లోపల ఏముంది? హాయ్. ఓకే, నేను ఎగ్జిక్యూట్ చేయాలి కదా, నేను టైప్ చేస్తున్నా. సో చూడండి సో బేసికల్లీ మీరు అర్థం చేసుకోవాల్సి ఇన్నర్ టెక్స్ట్, ఇన్నర్ HTML. ఇన్నర్ టెక్స్ట్ బటన్స్కి వచ్చేది. ఓకే, ఇన్స్పెక్ట్ చేస్తున్నా ఇక్కడ. సో ఇన్నర్ HTML ఇదిగో, ఇది హీరో బటన్. ఈ బటన్ ఎక్కడుంది? సో ఇప్పుడు సెలెక్ట్ అయింది ఇక్కడ. ఈ బటన్ నేను క్లాస్ కాపీ చేసి నేనేం చేస్తాను, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్ కదా, క్లాస్ నేమ్ ఇచ్చి _0 ఇస్తున్నా. _0 డాట్ ఇన్నర్ టెక్స్ట్ హీరో మీన్స్ ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్, ఇన్నర్ టెక్స్ట్ కాకుండా నార్మల్గా పెడితే ఆ బటన్ వచ్చిందా? ఈ బటన్ లోపల ఈ బటన్కి నువ్వు వాల్యూ ఇవ్వచ్చు. సో ఈ బటన్ అనేది ఒక ఓపెన్ క్లోజ్డ్ ట్యాగ్, ఇట్స్ నాట్ ఎ నార్మల్ ట్యాగ్. ఈ బటన్ అవ్వచ్చు, ఇంకేదైనా ఒక సెక్షన్ అవ్వచ్చు, ఇంకేదైనా పారాగ్రాఫ్ కాకుండా బోల్ట్ ఇటాలిక్ ట్యాగ్స్ ఉంటాయి. అంటే బటన్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్, వాల్యూ ఈక్వల్ టు బటన్. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే దీనికి ఒక చైల్డ్ ట్యాగ్ యాడ్ చేస్తా. సో వేర్ b ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్. ఓకే, ఇన్పుట్. ఓకే, b డాట్ సెట్ అట్రిబ్యూట్, దీనికి ఒక అట్రిబ్యూట్ సెట్ చేస్తున్నా. టైప్ దీనికి బటన్ ఇస్తున్నా. ఓకే, కామా బటన్. సో ఇది టైప్ బటన్ అయింది. ఓకే, దానికి ఇన్నర్గా ఆ బటన్కి నేనేం వాల్యూ ఇవ్వాలి? ఇన్నరే కదా అది, అంటే ఇన్లైన్ లో ఇస్తావు బటన్కి వాల్యూ, దాన్ని ఇన్నర్ టెక్స్ట్ అంటాం. b డాట్ ఇన్నర్ టెక్స్ట్ ఈక్వల్ టు సబ్మిట్ అని ఇచ్చా. ఇప్పుడు నేనేం చేయొచ్చు, ఇది ఏదైతే ఉందో దీనికి నేను అపెండ్ చేయొచ్చా? దీన్ని డాట్ అపెండ్ చైల్డ్ ఆఫ్ b. అది ఏమైపోవాలి? అసలు ఏమైపోద్ది? అది అసలు ఎక్కడో యాడ్ అయితే అయింది, కానీ అది ఎలా వచ్చింది చూడాలి మనం. ఇప్పుడు ఆ కలర్లో అది మ్యాచ్ అయిపోయింది. దీని లోపల చైల్డ్ ట్యాగ్ ఇదిగో ఇక్కడ, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్. సో ఇప్పుడు చూడండి, దీనికి ఇన్నర్ HTMLకి ఇన్నర్ టెక్స్ట్కి ఇప్పుడు తేడా చెప్తా చూడండి. ఈ డాట్ ఇప్పుడు ఉంది కదా, BA కదా మనకు కావాల్సింది. b డాట్ ఇన్నర్ HTML ఈక్వల్ టు లాగిన్. ఇప్పుడు అది కాదు, దీంట్లో ఉన్న ఇన్పుట్. సో నేనేం చేస్తానంటే దీనికి కదా మనకు కావాల్సింది. సో ఇప్పుడు ఈ డాట్ ఇన్నర్ HTML ఈక్వల్ టు సాగర్ రెడ్డి గోలా ఇస్తున్నా. ఈ కాదు, అది b డాట్ ఇన్నర్ HTML ఈక్వల్ టు లాగిన్ ఇద్దాం. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ దీనికి అపెండ్ చేంజ్ చేద్దాం, సరేనా? ఇది అపెండింగ్ ఎందుకులే కానీ. సో ఇన్నర్ HTML అంటే ఈ ఓపెనింగ్ ట్యాగ్ కి క్లోజింగ్ ట్యాగ్ కి మధ్య ఉండే వాల్యూ ఇన్నర్ HTML. ఓకే, అదే ఇది బటన్ టైప్ ఈక్వల్ టు బటన్ వాల్యూ ఈక్వల్ టు ఇలా ఇచ్చామనుకోండి, అది ఇన్నర్ టెక్స్ట్.
ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చాలా క్లియర్గా మీకు అర్థమై ఉండాలి. ఇక్కడ లాగిన్ పనిచేయలేదు, ఇక్కడ లాగిన్ ఎందుకు పనిచేసింది మీకు అర్థమైందా? మీరు ఎంటర్ చేసింది లాగిన్ 1 పనిచేస్తుంది, ఓకే, కానీ ఇది పనిచేయట్లే. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దీనికి ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ అనేది పనిచేయదు, ఎందుకంటే ఇన్పుట్ అనేది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ లోనే పెడతాం. ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ పెట్టి దాని లోపల రాస్తాం ఇన్పుట్స్ కి, ఎప్పుడు రాయం, పారాగ్రాఫ్స్ కి రాస్తాం అది. సో ఇది ఇన్నర్ టెక్స్ట్ అంటే ఇన్నర్ వాల్యూ లెక్క. సో మీరు దాన్ని ఎలా సెట్ చేయొచ్చు? సెట్ అట్రిబ్యూట్ వాల్యూ ఈక్వల్ టు లాగిన్ అని కూడా సెట్ చేయొచ్చు. ఇన్నర్ హెచ్టిఎంఎల్ అనేది ఆల్వేస్ ఓపెనింగ్ ట్యాగ్ కి క్లోజింగ్ ట్యాగ్ కి మధ్య రాసేది. అది పారాగ్రాఫ్, డివిజన్ వాటికి బాగా పనిచేస్తుంది ఇన్నర్ హెచ్టిఎంఎల్. 2 HTML ఎలిమెంట్స్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ మధ్య ఉండే వాల్యూని ఇన్నర్ హెచ్టిఎంఎల్ అని మనం సంబోధిస్తాం, ఓకే. ఇన్నర్ టెక్స్ట్ అనేది ఒక బటన్ లోపల కానీ, ఒక ఇన్పుట్ లోపల కానీ ఒక వాల్యూని మనము రిప్రజెంట్ చేసేది ఇన్నర్ టెక్స్ట్ అని రిప్రజెంట్ చేస్తాం. అంటే ఇన్నర్ టెక్స్ట్ అనేది లోవర్ ఎలిమెంట్ అనుకోండి, ఓకే. ఒక లోవర్ ఎలిమెంట్ ని ఇన్నర్ టెక్స్ట్ అంటే బటన్స్, తర్వాత యాంకర్ ట్యాగ్స్ ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఇన్నర్ టెక్స్ట్ అనేది మనం ఉపయోగిస్తాం. ఇన్నర్ హెచ్టిఎంఎల్ అనేది ఇంకా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్, డివ్, స్పాన్, ఇంకా స్పాన్ అనేది ఇన్లైన్, ఓకే. డివ్, పారాగ్రాఫ్, ఇంకేదైనా పెద్ద ఎలిమెంట్స్ ఏది రాసినా సరే ఇన్నర్ హెచ్టిఎంఎల్ అని మనం యూజ్ చేస్తాం. అంటే అది కొంచెం దానికి రూట్ లెవెల్, అంటే దానికి ఏంటంటే ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు బటన్స్, ఇన్పుట్స్ కి ఇన్నర్ టెక్స్ట్ అని వాడుకుంటాం. అలా చిన్నవన్నమాట, చిన్న ఎలిమెంట్స్ కి ఇన్నర్ టెక్స్ట్. పారాగ్రాఫ్ ఇలాంటి ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో మనం రాస్తే డిస్ప్లే అవుతాయి కదా, అవి ఇన్నర్ హెచ్టిఎంఎల్ అని మనం జస్ట్ అదొక విధంగా మనం ట్రీట్ చేస్తాం అనమాట. అలా జావా స్క్రిప్ట్ ఇచ్చింది, జావా స్క్రిప్ట్ మనకు అలా ఇచ్చింది సబ్జెక్ట్ అట్లా. అన్నయ్య ఏదో మెసేజ్ పెట్టావు, అది అర్థమే కాల అసలు, చెప్పవా? హలో అన్నయ్య, ఏదో మెసేజ్ పెట్టావు, అది అర్థం కాలేదు అన్నయ్య. ANNNNAYA ఏమన్నా డౌట్ ఉందా? ఓకే, ఆ ప్రాజెక్టు చౌదయ్య ఇప్పుడు మాట్లాడాడు కదా ఆ అబ్బాయి, ఆ ప్రాజెక్టు ఆ అబ్బాయికి ఎవరో వేరే కంపెనీ వాళ్ళకి అప్లై చేసినప్పుడు ఇచ్చారంట. 2 hours లో చేయాలి, నువ్వు స్క్రీన్ షేర్ చేసి చేయాలి, పైగా ఈ సాఫ్ట్వేర్లు అన్ని చేయాలి, 2 hours లో చేయాలి, ఓన్ గా చేయాలి, వితౌట్ ఏఐ అన్నారంట. సో అది ఎలా చేయొచ్చు అని నేను, సో వితౌట్ ఏఐ అంటే నువ్వు ఒక ప్రో ఉండాలా ఆ దాంట్లో. ఈవెన్ ఎక్స్పీరియన్స్ 3 years 4 years ఎక్స్పీరియన్స్ కూడా దాన్ని చేయలేడు, నేను రాసిస్తా. అది ఎలా ఉండాలి అంటే ప్రోగా ఉండాలి. ప్రోగా అంటే నువ్వు అలాంటి ప్రాజెక్టులు నువ్వు ఓన్ గా చేసి దాన్ని గిటప్ లో పెట్టి గందరగోళం చేస్తుంటే ఆ లెవెల్కి వెళ్తావు, ఓకే. నువ్వు నార్మల్ జాబ్ చేస్తే ఆ లెవెల్కి వెళ్ళలేవు. నువ్వు ఎప్పుడు దాన్ని బిల్డ్ చేసి నీ ల్యాప్టాప్ లో నువ్వు అడిగితే టక 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 ఎంటర్ చేసేటట్టే నీకు అప్పుడు పని చేయగలుగుతావు. అలాంటి ఎవడైనా ఇచ్చాడంటే సాఫ్ట్వేర్ లో ఫ్రెషర్స్ కి, వాడు చాలా చాలా చిన్న కంపెనీ, చాలా చిన్న స్టార్టప్ నీకు అలాంటి టాస్క్లు ఇస్తున్నట్టు అర్థం. కానీ అవి మీరు ఛాలెంజ్ గా తీసుకొని ప్రాక్టీస్ చేస్తే మీకు ఏదైనా నెక్స్ట్ జాబ్కి వెళ్ళినప్పుడు మీకు ఉపయోగపడుతుంది. ఆ జాబ్కి అయితే మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు, నేనే చెప్తున్నా. అంత టఫ్ గా ఇచ్చి, ఈవెన్ టఫ్ కాదు, అక్కడ టైం ఇంపార్టెంట్. ఆ 2 hours లో చేయు. అది ప్లస్ ఇక్కడ ఏంటంటే ఏ యూజ్ చేయకుండా చెయ్యి అంటే నువ్వు ఛాలెంజ్ గా తీసుకో, కానీ నా కంపెనీ జారాలా వద్దా అన్నప్పుడు వాడు నీకు నెలకు 10,000 ఇస్తానంటాడు. అదైతే అవసరం లే. అదే నువ్వు ఇంత ఛాలెంజ్ చేసిన తర్వాత ఇంకేదైనా ఒక మంచి ఎంఎన్సీఓ లేదంటే మంచి సిచ్యువేషన్ వచ్చినప్పుడు జాయిన్ అవ్వచ్చు. కానీ వాళ్ళు అలా ఇచ్చినప్పుడు మీరు దాన్ని ఎలా అర్థం చేసుకొని ఈ విధంగా ముందుకెళ్ళి నెక్స్ట్ నేను అటెండ్ అయ్యే ఇంటర్వ్యూకి నాకు ఎంత బాగా హెల్ప్ అవుతుందని ఆలోచించి తీసుకోండి, ఓకేనా? ఇబ్బంది ఏం లేదు. ఇలా చేయాలంటే నీ సిస్టంలో అన్ని సాఫ్ట్వేర్లు ఉండి నువ్వు దానికి ఒక 10 ప్రాజెక్టులు క్రియేట్ చేసి 11వ ప్రాజెక్ట్ నేను ఇలాంటి ఛాలెంజ్ వస్తుందేమో ఫ్యూచర్ లో, ఓకేనా? ఇబ్బంది ఏం లేదు. అలా రావాలి, ఆ థింకింగ్ రావాలి అంటే నువ్వు 90 days కంప్లీట్ చేసి నేను ఒక ప్రాజెక్ట్ లైవ్ లో 1 hour లో చేసి చూపిస్తా. ఆ రోజు వస్తుంది మీకు ఆ థింకింగ్. ఈ రోజు రాదు, రమ్మన్నా రాదు, రావాల్సిన అవసరం లేదు, ఓకే. అది. సో మొన్న జావా స్క్రిప్ట్ లో ఏదో చెప్పాను, ఇన్పుట్స్ ఎలా తీసుకోవాలని. విండోతో తీసుకో,
నువ్వు నోట్ చేసిలో ఎన్పిఎం ఇన్స్టాల్ కొట్టి తీసుకున్నావు అంటే నీకు ఎన్పిఎం అంటే ఏందో తెలియదు, దాని జోలికి పోకూడదు. తెలిసినోడు చెప్తే ఇబ్బందిలే, తెలియనోడికి తెలిసినోడు అది చెప్పకూడదు. మళ్ళీ ఆ కాన్సెప్ట్కి వెళ్ళినప్పుడే నేను నీకు అది చెప్పాలి. కానీ ప్రెసెంట్ అయితే విండో ద్వారా మనం తీసుకున్నాం కదా, విండో ప్రాంప్ట్ ద్వారా ఆల్రెడీ తీసుకున్నాం, దాంట్లోనే వాడుకో. అట్లాంటి ఎగ్జాంపుల్ అంటే మనం ఆ కాన్సెప్ట్కి వెళ్ళక ముందే చెప్పానంటే మీకు బుర్ర పనిచేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బుర్ర పని చేయకపోవడం అంటే అరే అసలు దీనికి దానికి సంబంధం లేదు, ఇంత దూరం ఎలా వెళ్ళింది, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలనే దాంతోనే నిద్ర వస్తుంది. కాబట్టి నేను చిన్నగానే చెప్తా, ప్రశాంతంగానే పోండి. 90 days ప్లాన్ అనేది చాలా పర్ఫెక్ట్ ప్లాన్. యాక్చువల్గా నేను 75 days లో కంప్లీట్ చేస్తాను మామూలుగా అయితే. డిఎస్సి యాడ్ చేసి కొంచెం నీట్గా, ఇప్పుడు జావా స్క్రిప్ట్ నిన్న ఒక క్లాసే చెప్పా, అది ఏంది డౌన్ మ్యానిపులేషన్ ఒక క్లాసే. యాక్చువల్గా అయితే ఇంకొంచెం చెప్పొచ్చు నేను, ఇంకొక గంట. కానీ చెప్తే ఏమవుతుందంటే మీకు ప్రాక్టీస్ చేయడానికి 2-3 days పడుతుంది అది. సో అందువల్ల బ్రేక్ చేసి అంతవరకే పార్ట్ 2 లేకుండా చేశా. చూడండి, నేను లాస్ట్లో పార్ట్ 2 ఉంటుంది అన్నట్టుగా చెప్పా, కానీ అవసరం లేదు. పార్ట్ 2 అంటే నేను జావా స్క్రిప్ట్ ఈవెంట్స్ నెక్స్ట్ మాడ్యూల్ చెప్పాలా, అవసరం లేదు. ఇది ప్రాక్టీస్ చేసేసరికి మీకు సాయంత్రం అవుతుంది. అందువల్ల ఇది మీరు ఫాలో అయిన తర్వాత మీ చేత లైవ్లో ప్రాజెక్ట్ చేపిస్తా. లైవ్ క్లాస్లో నాతో పాటు మీరు కూడా చేస్తారు కాబట్టి ఆ రోజు మీకు క్లారిటీగా వస్తుంది. సార్ డిఎస్ఏ సర్వీస్ బేస్డ్ కంపెనీకి ఏ లెవెల్ వరకు నేర్చుకోవాలి? డిఎస్ఏ సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి నేను మీకు రోడ్ మ్యాప్ ఇచ్చాను అనుకుంటా. నేను ఒక 50 ప్రాబ్లమ్స్ ఇచ్చా మీకు, డిఎస్ఏలో కూడా అప్లోడ్ చేస్తా, జావా స్క్రిప్ట్లో కూడా ఉన్నాయి. మీరు డిఎస్ఏలో నేను అప్లోడ్ చేస్తా. ప్రెసెంట్ అయితే జావా స్క్రిప్ట్లో అప్లోడ్ చేస్తున్నా, కోడింగ్లో అప్లోడ్ చేస్తా. అవి నేర్చుకోండి చాలు. దాంట్లో కూడా కాన్సెప్ట్స్ నేను ఏమేమి నేర్చుకోవాలో చెప్తా. ఇక్కడ ఇచ్చిన ఒక 50 ప్రాబ్లమ్స్, అది డౌన్లోడ్ చేసుకోండి. అది C#, జావా, పైథాన్ మూడిట్లో ఉన్నాయి. జావా స్క్రిప్ట్ లో కూడా ఉంది. సో ఇప్పుడు డిఎస్ఏ సర్వీస్ బేస్డ్ ఎంతవరకు కావాలి అంటే అరేస్ బాగా రావాలి. 40+ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. అరేస్ స్ట్రింగ్స్ ఈ బాగా రావాలా. అరేస్ స్ట్రింగ్స్ మీద ఆపరేషన్స్, దాని తర్వాత స్టాక్ అనేది ఒకటి ఇంపార్టెంట్. హీప్, సెర్చింగ్, సార్టింగ్, లింక్ లిస్ట్ క్రియేషన్ అండ్ మ్యానిపులేషన్ ఇంతవరకు కావాలి మనకి. ఓకే, ఇంతవరకు కావాలి మనకి. వీటి మీద నువ్వు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయగలిగితే సర్వీస్ బేస్ లో నువ్వు సర్వైవ్ అయిపోతావు. మీన్స్ జాబ్ తెచ్చుకోవడం ఈజీ. ఓకేనా సుజిత్, క్లియరా? అవన్నీ నేను చెప్తా. సర్వీస్ బేస్డ్ కి మాక్సిమం నేను సపరేట్ ఇది కూడా చేస్తున్నా. హలో అన్న, ప్రెసెంట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ SQL డెవలపర్ ఆన్ మై డైరెక్టర్ అసైన్ వర్క్. కరిబీ సాయినాథ్. హలో అన్న, ప్రెసెంట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ SQL development. So my director assigned work on React to do alone, but I have no idea on React, so he forced to work on React only, and his requirement to build a website, okay, on React and develop the app within a week. So I have real time on SQL only, Anna. Give me a suggestion to complete the task. Fine. సో నేను ఇది చెప్తా, సాయినాథ్ చెప్తా. సో లక్ష్మణ్ ఏమంటాడు, senac360.com senac360.in కి డిఫరెన్స్. .in అంటే .indian డొమైన్. మీరు ఇండియన్ గవర్నమెంట్ ఏ వెబ్సైట్ అని తీసుకొని .in అనేది మనం ప్రొజెక్ట్ చేసుకోవచ్చు ఇండియా. అమెజాన్ .in వాడుతున్నావా .com వాడుతున్నావా నువ్వు? సో అది కూడా చూడు. సో అది నీకు తెలుస్తుంది. అమెజాన్ .in ఓపెన్ చేద్దామా? సో అది రీడైరెక్ట్ అవుతుంది, నో ప్రాబ్లం. అమెజాన్ .in ఓపెన్ చేస్తే నేను ఏదైనా ఒకటి ఓపెన్ చేస్తా, అది నీకు ఎలా తెలుస్తుంది అంటే చూడండి, ఇక్కడ ఎంత ఉంది, రూపీస్లో ఉంది. అంటే INR ఇండియన్ వెబ్సైట్. .in ఇండియాకి మ్యాప్ చేయండి, రూపీస్లో చూపిస్తుంది కదా. ఇప్పుడు .com అనేది బై డిఫాల్ట్ అమెరికన్ బేస్డ్ కంపెనీస్ .com వాడతాయి. ఓకే, .am అట్లేం వాడవు. చూడు డాలర్స్లో ఉంది ఇక్కడ, గమనించారా? సో అమెరికన్ వెబ్సైట్లు ఆర్ ద హోల్ వరల్డ్ .com డొమైన్లో వాడతాయి. నువ్వు ప్రపంచం అంతా అదే వెబ్సైట్ వాడుకోవాలంటే .com వాడుకో. నేను ఓన్లీ ఇండియా వరకే వాడాలి, నేను ఇండియాని రిప్రజెంట్ చేయాలి, ఓన్లీ ఇండియాని మాత్రమే అనుకుంటే .in వాడుకో, నో ప్రాబ్లం. అంతే, అది మనం ఒక డొమైన్ కొంటాం దానికి.
సో ఒకటి నెక్స్ట్. సో హలో అన్న ఐఎమ్ ప్రెజెంట్ వర్కింగ్ ఆన్ ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్ కదా అమ్మా. సో కరిపి సాయినాథ్ కదా. సో సాయినాథ్ సో ఏంటంటే రియాక్ట్ బేస్డ్ చేయాలి కదా. ఒకటి నీకు రియాక్ట్ రాదు. నేనేం చెప్తాంటే రియాక్ట్ బేసిక్స్ వస్తేనే నువ్వు కొంత చేయగలుగుతావు. నువ్వు దాన్ని దేంతో చేయొచ్చు అంటే నీకు ఇప్పుడే సజెషన్ ఇస్తా. విజువల్ స్టూడియో కోడ్ ఉంది కదా, ఇలాగే కర్సర్ ఏఐ అని ఒకటి ఉంటదమ్మా. కర్సర్ అనేది విజువల్ స్టూడియో కోడ్ లాగే ఉంటది, సేమ్ టు సేమ్. రిమెంబర్ దిస్ పాయింట్. కర్సర్ డౌన్లోడ్ ఫర్ విండోస్ సేమ్ టు సేమ్ దానిలాగే ఉంటది. నా దాంట్లో ఆల్రెడీ ఉండింది, నేను అన్ఇన్స్టాల్ చేసేసా. నేను లైవ్ లో నీకు చేస్తా ఒక స్టెప్. ఓకేనా కరిపి సాయినాథ్? ఓకే అన్న. ఓకే. సో లైవ్ లో చేస్తా కర్సర్. సో కర్సర్ యూజ్ చేసి అదొక ఏజెంటిక్ టూల్ అన్నమాట. నువ్వు దాన్ని యూజ్ చేసి రియాక్ట్ సెటప్ చేయమని చెప్పొచ్చు. నీకు నోట్ చేసి ఇన్స్టాల్ చేసి పెట్టుకో. సో దాన్ని ఎన్పిఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్ అని చేస్తే మాన్యువల్ గా అవుతుంది. కానీ ఇప్పుడు అదే చేసిస్తుంది. 500 టోకన్స్ ఫ్రీగా ఉంటుంది. అది 500 అంటే ప్రామ్స్ ఫ్రీ ఇస్తుంది నీకు, అది గుర్తుపెట్టుకో. దాని తర్వాత మెంబర్షిప్ 500 ప్రామ్స్ అంటే నువ్వు వెబ్సైట్ డెవలప్ చేసేసి ఉండొచ్చు. ఓకేనా? ఓకే అన్న. ఈ కర్సర్ సెటప్ చేసుకొని, ఇది యాక్చువల్గా ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పకూడదు, కానీ నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా. మీ మేనేజర్ ఫోర్స్ చేస్తున్నాడు కదా అట్లా. ఓకే అన్న. అది ఓపెన్ అవని. ఈలోపు నెక్స్ట్ వరకు వెళ్దాం. ఇది ఓపెన్ అవుతుంది అవనండి. అది ఇంకా కంప్లీట్ అయితే నాకు పాస్ సింబల్ బాద్ది అందువల్ల. నెక్స్ట్ సో ఇది అయిపోయింది కదా లక్ష్మణ్? క్లియర్ కదా లక్ష్మణ్? ఆర్ యూ క్లియర్ లక్ష్మణ్? గివ్ మీ థమ్స్ అప్. లక్ష్మణ్ అన్న ఓకేనా లక్ష్మణ్? అదే ఇందాక చెప్పాను, నువ్వు అడిగింది చెప్పాను అంటున్నావు. అన్న హలో హలో అన్న, నేను సాయినాథ్ ని మాట్లాడుతున్నా అన్న. సాయినాథ్ చెప్పు సాయినాథ్. అన్న ఇప్పుడు నేను ఒకటి మీకు చార్ట్ పెట్టాను కదా టీమ్స్ లో. సో నేను లాస్ట్ టైం మీరు ఒకటి ఒక మే 31 రోజు ఒక వెబ్సైట్, అమెజాన్ వెబ్సైట్ అనేది ఒకటి మీరు బిల్డ్ చేశారు, గుర్తుందన్న? జస్ట్ స్టాటిక్ అది. అయితే నేను మా మేనేజర్ రిక్వైర్మెంట్ తోటి నన్ను ఈ కామర్స్ వెబ్సైట్ బిల్డ్ చేయమన్నాడు. నేను యూజింగ్ HTML, CSS తోటి మీరు ఏదైతే రిక్వైర్మెంట్ ఇచ్చారో దాని ప్రకారం చూశాను. బట్ ఆయన అనుకున్న ఎగ్జాక్ట్ టెంప్లెట్ అయితే రాలేదు. బట్ సో నేను ఇప్పుడు చూశాను ఇప్పుడు ఒక అతను. ఎగ్జాక్ట్ టెంప్లెట్ నాకు చార్ట్ లో పంపి చెప్తా. అంటే నేను అన్న ఒక్క నిమిషం, నేను HTML, CSS, జావా స్క్రిప్ట్ అనేది చార్జిపిట్కి ఇచ్చా. అతని రిక్వైర్మెంట్ ఏందో కనుక అమెజాన్ ఈ కామర్స్ వెబ్సైట్ కావాలని చెప్పి. ఇప్పుడు నేనేం చేస్తానంటే మనకి ఇచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారం రావాలి ఫస్ట్ థింగ్. అది ఫ్రీగా కర్సర్ ఎలా వాడాలో చెప్పేస్తా. ఓకేనా? నీకు అన్ని సాల్వ్ అయిపోతాయి. ఓకే ఓకే అన్న. ప్రెసెంట్ నీకున్న సిచ్యువేషన్ ఇది అందరికి ఉపయోగపడుతుంది. అది ఫ్యూచర్ లో మన క్లాస్ అయ్యేసరికి. బట్ అది కూడా చెప్తున్నా. గణేష్ మీది చూస్తాను నేను ఒక సెకండ్. ఇది అయిపోయిన తర్వాత మీరు ఏదో పెట్టున్నారు అంటే మీరు ఏదేదో పెట్టున్నారు, ఫ్రెషర్ కి సంబంధించింది కాదు అది. బట్ అది చూస్తా. 1 సెకండ్. సో కర్సర్ సెటప్ ఉంది కదా, మీరు డబుల్ క్లిక్ ఇన్స్టాల్ చేస్తే ఏమవుతుందో రియాక్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి చేస్తా. ఇదిగో నెక్స్ట్ ఎంటర్ చేసి వుడ్ యు లైక్ టు ఇన్స్టాల్ టు దట్ ఫోల్డర్ ఎనీవే. ఓకే 1 సెకండ్. కర్సర్ నెక్స్ట్ క్లిక్ చేసి విజువల్ స్టూడియో కాల్ లాగేమా ఇవన్నీ షార్ట్ కట్స్ యాడ్ చేస్తుంది. ఓకే అన్న. లైబ్రరీస్ లెక్క యాడ్ చేసుకున్నాను. యాడ్ చేస్తుంది. విజువల్ స్టూడియో కాల్ లాగా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత
అది కూడా చూపిస్తా. హ్మ్. ఈలోపు గణేష్ చూద్దాం మీది ప్యారలల్ గా జరగనండి. సో హౌ టు రన్ XML బేస్డ్ అప్లికేషన్ దట్ ఈస్ యూజ్డ్ విత్ Splunk డాష్బోర్డ్ టు మానిటర్ లాగ్స్. XML అప్లికేషన్ ఏం చేయం కదా గణేష్. XML లాగ్స్ ఆర్ XML బేస్డ్ అప్లికేషన్. XML బేస్డ్ అప్లికేషన్ అంటే అది సోప్ బేస్డ్ ఏదో అయి ఉంటది. XML బేస్డ్ అప్లికేషన్ అది ఇంకా సిస్టమ్ ఓపెన్ చేసి దాంట్లో లాక్స్ ఏమన్నా వస్తున్నాయా అనేది మనం చూడాలి. అది నార్మల్గా అయితే అర్థం కాదు. అంటే ఆ ఎన్వైరన్మెంట్ సిస్టమ్ ఉండి ఆ సిస్టమ్ ఓపెన్ చేసి దానికి ఏమైనా డీబగ్గర్స్ ఉన్నాయా చూసుకొని దాని ఏమైనా లాక్స్ ఉన్నాయా చూస్తే మనకు అర్థం అవుద్ది. లేదంటే అర్థం కాదు గణేష్. ఆ సిస్టంలో లాగింగ్ ఎలా ఉంది, దాన్ని నిజంగానే స్ప్లంక్ ఉందా, స్ప్లంక్ లేకపోతే మనం యాడ్ చేసుకోవాలా, స్ప్లంక్ ఉంటే మనం స్ప్లంక్ క్వరీ యూజ్ చేసి మనం సెట్ చేసుకొని స్ప్లంక్ డాష్బోర్డ్ లా వస్తున్నాయి లేదా చూసుకొని, రావట్లేదంటే మళ్ళీ దానికి మనం డీబగ్గింగ్ మనం అదే లాగింగ్ మనం పెట్టాలా సేఫ్ లాగర్ యూజ్ చేసి అనేది చూడాలి. అది అదంతా గందరగోళం అది. ఈ స్ప్లంక్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, ఈ స్ప్లంక్ అనేది కూడా నేను యాక్చువల్గా మీకు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి సపరేట్ గా తీసుకుంటా క్లాసెస్. ఆ స్ప్లంక్ అనేది కూడా నేను ఒక సిమ్యులేషన్ వెబ్సైట్, అంటే స్ప్లంక్ లాగే ఉంటుంది కానీ స్ప్లంక్ కాదు, కానీ రియల్ గా స్ప్లంక్ వాడినట్టే ఫీలింగ్ వస్తుంది. అలాంటి వెబ్సైట్ చేస్తాను నేను. అంటే అది నా అఫోర్ట్ పెట్టి చేస్తాను. ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మాత్రమే అది. అంటే వాళ్ళకి ఎంతో కొంత నేను ఒక ఫీజు తీసుకోవాలి, ఒక 2000 3000 అట్లా, దానికోసం మాత్రం. అలాంటి వాళ్ళకి అవి నేర్పిస్తా. అంటే రియల్ గా నువ్వు చేసినట్టే ఉంటది. అంటే నువ్వు ఇంటర్వ్యూలో అదే చెప్తావు, నేను జాబ్ చేసిన దాంట్లో కూడా చేశానని చెప్తా. అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళని కూడా నువ్వు నిజంగా చేయకపోయినా 4 ఇయర్స్ దాంట్లో పని చేసినట్టుగా నిన్ను తీర్చిదిద్దడం కోసం అది ఎక్స్ట్రాగా అఫర్ట్ పెట్టాలన్నమాట. ఓకే, అది నేను చేస్తా. స్ప్లంక్ అనేది దాంట్లో వస్తుంది. తర్వాత అజూర్ డెవాప్స్ కానీ ADO కానీ AWS థింగ్, అంటే మాక్సిమం అజూర్ చాలు, AWS పర్లేదు. దానికి తర్వాత అజూర్ కీ వాల్ట్ అని ఉంటుంది ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. కీ వాల్ట్ అది హ్యాషికార్ప్ వాల్ట్ అని ఉంటుంది. సో అవి అంటే సిమ్యులేషన్ వెబ్సైట్ ఆల్రెడీ హ్యాషికార్ప్ వాల్ట్కి అయిపోయింది. ఇప్పుడు అజూర్ డెవాప్స్, ADO, టాస్క్ మేనేజ్మెంట్ అవన్నీ చేస్తున్నాయి ఇప్పుడు. సో లాంచ్ కర్సర్, ఓకే సాయినాథ్. సో లాంచ్ కర్సర్ లాంచ్ చేసిన తర్వాత ఇంకా దానికే నువ్వు ఇన్పుట్స్ ఇస్తావు, అది నీకు క్రియేట్ చేస్తుంది. కానీ నువ్వు నీకు తెలియకుండా ఎక్కువ వాడే కొద్దీ దాని టోకన్స్ తొందరగా అయిపోతాయి. ఓకేనా, ఇక్కడ నువ్వు క్రియేట్ చేస్తా అప్గ్రేడ్ ప్రో ప్రస్తుతానికి ఏం పర్లేదు. ఒక న్యూ ఫోల్డర్ ఓపెన్ చేస్తాం మనం, ఏదో ఒక న్యూ ఫోల్డర్ డెస్క్టాప్ ఫైల్స్ లో 90 days ప్లాన్ అనుకో, ఒక ఫోల్డర్ ఓపెన్ చేస్తాం. ఈ ఫోల్డర్ ఓపెన్ చేసి దీని లోపల Ctrl+N, నాకు తెలిసి అది వస్తుంది, అది రావాలి. ఇక్కడ వస్తుంది క్రియేట్ న్యూ రియాక్ట్ ప్రాజెక్ట్ ఫర్ అమెజాన్ క్లోన్ అని పెడుతున్నా. అండ్ బిల్డ్ హోమ్ పేజ్ బేస్డ్ ఆన్ ద స్క్రీన్ షాట్ ప్రొవైడెడ్ బిలో. సో స్క్రీన్ షాట్ ఇవ్వాలి కదా, స్క్రీన్ షాట్ తీసుకో. అంటే నీకు ఉన్నది క్రియేట్ చేయదు, ఉన్నది క్రియేట్ చేయడానికి ఈ లోపు నేను ఇది రన్ అయ్యే లోపు నేను ఇంకోటి చూపిస్తా. దానికి ఇచ్చామంటే ఆ ఏజెంట్ ఏం చేస్తుంది అంటే ప్రాజెక్ట్ క్రియేట్ చేసి దాన్ని బిల్డ్ స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ మీకు ఎగ్జిక్యూట్ అవ్వడం కనిపిస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ మీకు స్టాప్ సింబల్ అంటే అది వెళ్తుంది ప్లానింగ్ టు నెక్స్ట్ మూవ్స్. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు ఇదే ఉంది కదా, ఇదే నేను కాపీ చేసుకొని, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ గూగుల్ AI స్టూడియో అని ఒకటి ఉంటుంది మనకి. ఓకే, studio.google.com. ఓకే, AI studio.google.com. ఇక్కడికి వెళ్ళి ప్లే గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఉంటుంది అనమాట యాక్సెప్ట్ చేయాలి. సో ఇప్పుడు ఇది యాక్సెప్ట్ అని అడుగుద్ది. అంటే నేను అంటే చూడండి, రియాక్ట్ అప్లికేషన్ క్రియేట్ చేస్తుంది. ఒకటి క్రియేట్ చేసిన తర్వాత నువ్వు రన్ కొడితేనే కమాండ్ లైన్ అది రన్ అవుతుంది. కమాండ్ లోనే కదా మనం చేసేది,
అవన్నీ నీవు రన్ కొట్టాలి. అంటే దానికి నువ్వు యాక్సెప్ట్ ఇస్తే అదొక ఏజెంట్ కదా! నీ సిస్టమ్‌ని కంట్రోల్ చేస్తూ అది తీసుకుంటది. చూడండి అమెజాన్ క్లోన్ అనే ప్రాజెక్ట్ క్రియేట్ చేసింది. దానికి పవర్ షెల్‌లో కమాండ్స్ రన్ చేస్తుంది. ఇంకా అది రన్ చేస్తా ఉంది. అది రన్ చేయని. ఇదిగో చూడండి లోకల్‌లో ఈరోజు నువ్వు 10% టోకెన్స్ వాడేసావు. 200K టోకెన్స్ నీకున్నాయి. దాంట్లో npm ఇన్‌స్టాల్ చేస్తుంది. అన్నీ ఇన్‌స్టాల్ చేస్తుంది. చూడండి ఒక ఫైల్ క్రియేట్ చేసింది. యాప్ డాట్ చేసింది. తర్వాత index.js అనే ఒక ఫైల్ క్రియేట్ చేసింది. అది చేయని. దాని పని అది చేయని. మనల్ని అడిగితే ఇక్కడ వస్తది ఇక్కడ. ఓకేనా? అంటే ఆస్కింగ్ యూ టు పర్మిషన్ అని వస్తది. దాని తర్వాత నేనేం చేయాలంటే దీంట్లోనే నేను ఆ స్క్రీన్ షాట్ ఇచ్చి క్రియేట్ రియాక్ట్ కోడ్ విత్ HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్ ఫర్ ద సేమ్ లుక్ లైక్ హోమ్ పేజ్ గివెన్ ఇన్ ద స్క్రీన్ షాట్ కోడ్ అని పెడితే నీకు ఇంకా అది అలాగే నీకు ఒక పేజ్ నీకు ఇలాగే కనిపించేలాగే ఇది నేను యాక్చువల్గా ఓపెన్ చేసింది అదేం కాదు కనిపించేలాగా నీకు HTML, CSS, జావాస్క్రిప్ట్ తో నీకు ఒక కోడ్ ఇస్తుంది. అది నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తే అది నిజంగా అలా వచ్చిందా లేదా చూసుకొని గూగుల్ AI స్టూడియో ఈజ్ ఫ్రీ. నీకు ఏదైనా టోకన్స్ అయిపోతాయేమో కానీ గూగుల్ AI స్టూడియోలో అయిపోవు అంత ఈజీగా. అంటే ఎందుకు అయిపోవు అంటే నీకు జియో సిమ్నే కదా మీరు వాడేది. జియో సిమ్ వాడే వాళ్ళకి ప్రో అకౌంట్ యాక్టివేట్ అవుద్ది బై డిఫాల్ట్. అది యాక్టివేట్ చేసుకోండి చాలు ఇంకేం వల్ల. మై జియో యాప్కి వెళ్ళి ఓకే రిమెంబర్ దిస్ పాయింట్. 1 year ఫ్రీ దాన్ని వాడుకోండి. క్లియర్. అది థింక్ చేసి తీసుకుంటది అనమాట. నాకు ప్రో ఉంది ఎందుకంటే నా జియో సిమ్లు కాబట్టి నేను అది యాక్సెస్ చేసుకుని అది నేను యూజ్ చేసుకుంటున్నా. నేను వాడే యూట్యూబ్ థంబ్నెయిల్స్ అన్ని నేను దీంట్లో నేను క్రియేట్ చేసుకుంటున్నా. సో ఇబ్బంది ఏముంది చూడండి. ఇది రియాక్ట్ లో ఉంది. నాకు ఇది రియాక్ట్ వద్దు సార్ అంటే ప్రెసెంట్ నేను రియాక్ట్ రన్ చేయలేదు. చూడు ఇది యాక్సెప్టెడ్ అవుతుంది అంటే ఇది రన్ చేయాలి, ఇది బిల్డ్ చేయాలి. చూడు ఈ 4 పేజీలు క్రియేట్ చేసింది ఇది బిల్డ్ చేస్తుంది. వెరిఫై నో ఎర్రర్స్ చేస్తుంది. దాని పాటికి అది చేయని దాన్ని వదిలేసి దాంతో మన సంబంధం లే. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని కాపీ చేసి గివ్ ఓన్లీ HTML, CSS, జావాస్క్రిప్ట్ ప్లెయిన్ అని ఇస్తా. అంటే నాకు రియాక్ట్ అవసరం లే. ప్లెయిన్ గా HTML, CSS, జావాస్క్రిప్ట్ తో నీకు ఇస్తున్నా. ఎందుకంటే నేను నీకు ఇప్పుడు చూపించాలి కాబట్టి. రియాక్ట్ చూడండి ఇప్పుడు అప్రూవ్ అడిగింది ఇది మళ్ళీ. ఇక్కడికి వెళ్ళి నేను రన్ కొడితే ఇప్పుడు రన్ అవుద్ది అప్లికేషన్. అంటే మీరు ఇప్పుడు అమెజాన్ 90 days ప్లాన్ లోపల మీరు ఈ ప్రాజెక్ట్ క్రియేట్ చేసింది అది మీకోసం. ఓకే అది మీరు క్రియేట్ చేసిన దాన్ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. డెస్క్టాప్ వైజ్ లో 90 days ప్లాన్ లో అమెజాన్ క్లోన్ ఇంకా మనకు కనిపించలేదు. ఇదిగో అమెజాన్ క్లోన్ ఇది ప్రాజెక్ట్. ఇది రియాక్ట్ ప్రాజెక్ట్ వచ్చేసింది కదా ఆల్రెడీ. ఇది వర్క్ అవుతా ఉంది. ఇది రన్ అవ్వండి. ఓకే విల్ రెజ్యూమ్ వెన్ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఫినిషెస్. బ్యాక్గ్రౌండ్ లో చేసే పని అయిపోతే చూపిస్తుంది అంట. దాన్ని వదిలేసే ఇప్పుడు మనకేం కావాలి ఇక్కడ ఉంది ఇదంతా. ఈ స్క్రోల్ చేయి. ఇది ఇచ్చింది కదా మనకి. కాపీ టు క్లిప్ బోర్డ్. ఇది ఎంత HTML లోనే నీకు మొత్తం ఇది ఉంది. ఇది పైది రియాక్ట్, ఇది కిందది, ఇది తీయగా. ఇప్పుడు ఇది కాపీ చేసి నువ్వు ఎగ్జిక్యూట్ చేయి నీకు క్లారిటీ వచ్చేస్తుంది. న్యూ టెక్స్ట్ ఫైల్. సో న్యూ ఫైల్. సో ఓకే దాన్ని నువ్వు సేవ్ చేస్తా. సో డెస్క్టాప్ ఫైల్స్ నువ్వు ఏం చేస్తున్నావు అంటే అమెజాన్ clone.html అని సేవ్ చేస్తావు. ప్లేన్ టెక్స్ట్ తీసి ఆల్ ఫైల్స్ పెట్టు. సో ఆల్ టెక్స్ట్ పెట్టు. సేవ్ చేసిన తర్వాత నువ్వు చేసింది కాపీ చేయి. ఓకే ఇక్కడ హాఫే వచ్చింది. సగం మిస్ అయిపోయింది. ఆ మిస్ అయింది దాన్ని మనం గమనించుకోవాలి. మిస్ అయిందంటే ఖచ్చితంగా మనకి ఏదో డ్రాప్ అయింది ఇక్కడ. ఇక్కడ మొత్తం ఉందే. ఇప్పుడు మొత్తం ఉంది. ఇప్పుడు దీన్ని కాపీ చేద్దాం. ఇప్పుడు మొత్తం వచ్చింది. అంటే మిస్ అయిందంటే మనం క్లియర్ గా కాపీ చేయలేదు అని అర్థం. సో ఇప్పుడు ఏంటి ఇదేంటి అమెజాన్ క్లోన్ కదా ఎక్కడ ఉంది ఇది? మనం దేంట్లో క్రియేట్ చేస్తాం అసలు? డెస్క్టాప్ ఫైల్స్ లో ఉంది. దాన్ని వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయండి. డబుల్ క్లిక్ ఇచ్చేవాడిని. సో అమెజాన్ అర్రే అబ్బా సాయినాథ్ ఇది చూసావా? సాయినాథ్ హలో
సాయినాథ్, ఆర్ యు క్లియర్? యా అన్న, క్లియర్ అన్న. అసలు గూగుల్ AI స్టూడియో అప్డేట్ అయింది స్వామి. ఇంత నీట్‌గా రాదు. 100% నాకు ఎప్పుడు రాలా ఇంత నీట్‌గా. అంటే వచ్చింది చూడు. సేమ్ వచ్చింది చూడు. ఓకేనా? బట్ సో అన్న గూగుల్ నాకు చెప్పు. నాకు ఒక చిన్న డౌట్ అన్న. అయితే ఇది టాస్క్ మొన్న లాస్ట్ వీక్ అసైన్ చేస్తే నేను ఆ. HTML జావా స్క్రిప్ట్ CSS చాట్‌జీపీటీ ఇవ్వదు. నువ్వు దీన్ని యూజ్ చేసుకో. గూగుల్ AI స్టూడియోని యూజ్ చెయ్యి. తర్వాత ఫస్ట్ అదే యూజ్ చెయి. దాంతో సరిపోద్ది నీకు. నీకు కొంత బేసిక్స్ వస్తే నువ్వు దాన్ని మాడిఫై చేసుకునే నాలెడ్జ్ తెలిస్తే నీకు బాగుంటది. ఓకే. అది నువ్వు మన 90 డేస్‌లో రియాక్ట్ నేర్చుకుంటావు కాబట్టి ఇబ్బంది ఏమి లేదు. చూడు యాజ్ ఇట్ ఈస్‌గా క్రియేట్ చేసింది. అలైన్‌మెంట్ అన్ని మనం చూసుకోవాలి ఇంకా. మనం సెట్ చేసుకోవాలి. అదే కదా మన నాలెడ్జ్. అన్నీ అదే ఇస్తే ఇంక మనం చేసేదేముంది? అట్లా అన్నీ అంటే అదే ఇచ్చి మనం ఏం చేయబడలేదంటే మన జాబ్‌లు ఉండవు. మనమే చేస్తేనే అవుతదది. అదేందంటే జస్ట్ ఇస్తది. దాన్ని మనం సెట్ చేసుకోవాలి. బస్తాలో ఏసి మూట కట్టుకోవాలి కదా అట్లా. ఎగ్జాంపుల్‌గా. ఓకే అన్న. అంటే నేను చేసిన కోడ్ మీకు ఆల్రెడీ వాట్సాప్‌లో పెట్టా అన్న. దాన్ని కొంచెం ఏమన్నా చూడరా? అవుట్‌పుట్ వచ్చినది. బట్ నేను చూసేదేముండదబ్బా. నేను దాన్ని చూసేదేముండదు. నువ్వు రాసిన కోడ్‌ని నేనేం చూడను. నువ్వు రాసిన కోడ్‌ని స్క్రీన్ షాట్ పెట్టన్నా ఇది ఇట్లా వచ్చిందంటే నేను టిప్స్ ఇస్తా అంతే. నువ్వు రాసిన కోడ్ నేను ఎప్పుడు చూడను. నువ్వు దాన్ని అనలైజ్ చేసి నువ్వే చేసుకోవాలి. బట్ దాంట్లో నేను పలానా చేయాలనుకుంటున్నా. ఓకే. అంటే నేను నీకు టిప్స్ ఇవ్వగలుగుతా. నువ్వు రాసిన కోడ్‌ని నేనేడ చూసేది? 100 లైన్‌లు రాసుంటావు, 1000 లైన్‌లు రాసుంటావు. నేను చూడలేను కదా! ఆ లైన్ బై ఓకే లైన్ అన్న. చూడలేను. నీకు సజెషన్స్ ఇవ్వగలుగుతా అంతే. నువ్వు రాసిన కోడ్ ప్రతి లైన్ నేను చూడాలంటే అది అయ్యే పని కాదు. ఓకే అన్న. నీకు అర్థమైంది కదా! నేనెందుకు నీ కోడ్‌ని చూడను అంటున్నాను. నువ్వు రాసింది నీ అర్థమైంది. కోసం. నీకు కావాలి అది అవుట్‌పుట్. కానీ దాంట్లో సార్ నేను ఇలా చేయాలనుకుంటున్నా దానికి ఎలా చేయాలో చెప్తే నేను చేయగలుగుతా గానీ, నువ్వు రాసినా, నేను రాసినా సరే ఎవరు రాసిన కోడ్ ఎవరు చూడలేరు. అది ఎన్ని లైన్‌లు ఉంటది? యాడ చూస్తావు? ఆ బాధలు ఓకే అన్న. అట్లా అన్నమాట. ఓకే సో అన్న. ఇది అయిపోద్ది. ఇది అయిపోయిన తర్వాత ఇంక నువ్వు రన్ చేయొచ్చు. చూడండి ఇప్పుడు నువ్వు దీన్ని క్లోజ్ చేసేసేయి. అదేం కాదు. లేదంటే ఇక్కడ నేను ఓపెన్ ఫోల్డర్ కొడుతున్నా. ఓకే. ఆ రియాక్ట్ ప్రాజెక్ట్ ఎలా రన్ చేయాలో తెలిస్తేనే కదా నువ్వు రన్ చేయగలుగుతావు. దాన్ని కూడా నువ్వు చాట్‌జీపీటీని అడగొచ్చు ఫస్ట్ టైమ్. బట్ చెప్తున్నా. అమెజాన్ క్లోన్ ఎక్కడుంది? ఇది. దీన్ని యాక్చువల్‌గా హ్మ్. ఎన్‌పీఎం రన్ డెవ్ అని ట్రై చేయాలి మనం బేసికల్‌గా. ఓకే. అది చేసిన బిల్డ్ ప్రకారం. ఎన్‌పీఎం స్టార్ట్ ఇట్లా చాలా ఉంటాయి. అవి దాని ప్రకారం మనం ఎలా ఇస్తాం అనేది ఉంటదన్నమాట. మనం ఇచ్చేదాన్ని బట్టి ఉంటది. ఎన్‌పీఎం రన్ డెవ్. ఓకే. అది ఓపెన్ అయ్యి అది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ప్రాపర్‌గా ఇదిగో ఇలా రన్ అవుతుందిది. ఈ పోర్ట్‌లో అసలు ఆ పోర్ట్ ఎందుకొచ్చింది? అసలు దాంతో సంబంధం ఏముంది అనేది కూడా మీకు బ్యాక్ ఎండ్‌లో తెలుస్తది. అసలు ఈ లోకల్ హోస్ట్ ఏంది? అబ్బా! దానిలాగే ఇచ్చింది కర్సర్ కూడా. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? అర్థమైందా? దానిలాగే అర్థమైంది. ఇచ్చిందది. కానీ ఈ ఫాంట్స్ ఇవన్నీ కరెక్ట్‌గా ఇవ్వలేదు. అది మనం సెట్ చేసుకోవాలి. కదా! అన్న. సో ఓకే అది. అన్న. సో ఇప్పుడు మీరే చెప్పండి. కర్సర్ బెటరా? ఏఐ స్టూడియో, గూగుల్ బెటరా? గూగుల్ ఏఐ స్టూడియోనే బెటరు. అమెజాన్ లోగో చూడు యాజ్ ఇట్ ఈస్‌గా ఇచ్చింది. అదే ఫాంట్. అదే కర్సర్ ఇచ్చిందా? ఇవ్వలా. అంటే గూగుల్ అప్‌డేట్ అయిందబ్బా రీసెంట్‌గా. గూగుల్ ఫ్లాష్ వచ్చింది గదా! అప్పటి నుంచి గూగుల్ అప్‌డేట్ అయింది. గాట్ ఇట్. మీరు దీన్ని వాడుకోవచ్చు. దీన్ని వాడి దాన్ని యుటిలైజ్ చేసుకొని కావాలంటే ఇదే కోడ్‌ని కాపీ చేసి దీనిలో పెట్టి దీనికి ఇచ్చేసి కాపీ పేస్ట్ చేసి ఓకే. ఇది పేస్ట్, ఇది కాపీ, ఇది ఫైలు, ఇది కోడు. నువ్వేం చేస్తావంటే నాకిది వద్దురా అని చెప్పి సో index.html గదా! దీంట్లో ఏముంది ఫైలు? ఇదేదో మీకు అర్థం కాదు. బట్ ప్రెజెంట్ అయితే ఉన్నది చెప్తున్నా. కాంపోనెంట్స్‌కెళ్ళి హెడర్, ఫూటర్ ఇవన్నీ ఉన్నాయి గదా! హోమ్ పేజ్ ఇవన్నీ కాపీ చేసి నాకిలాగే కావాలని చెప్పి దీనికిచ్చి బిల్డ్ హోమ్ పేజ్ రీకోడ్ యాస్ గివెన్ ఏస్తే ఇస్తది. అది కూడా చేంజ్ చేస్తది. దానికి టోకెన్స్ ఇదిగో కన్జ్యూమ్ అవుతా ఉంటాయి. ఎప్పుడైతే 200 టోకెన్స్ అయిపోతాయో మంత్లీ లిమిటో ఏమో అయిపోద్ది నీకు అర్థమైంది కదా! అది లిమిట్ అన్నమాట. తర్వాత ప్రోకి అప్‌గ్రేడ్ చేసుకోమని ఉంటదన్నమాట. ఓకే. ఇలా. గూగుల్ ఏఐ స్టూడియోలో ఇంత అప్‌డేట్ అయిందబ్బా! నేనైతే చాలా రోజులైంది ఇలా చేసి మాత్రం. మీరు స్క్రీన్ షాట్ ఇచ్చి ఇలా బిల్డ్ చేయండి. నీకు ఏ కోడ్ కావాలి? హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ దాంతో ఉంటే ఇస్తది. దాన్ని మీరు కాపీ చేసి ఎగ్జిక్యూట్ చేసుకోండి. ఓకే. ఇబ్బందేం లేదు. ఇక్కడ ప్రివ్యూ చేసిన ప్రివ్యూ సింబల్ గూడా ఉంది. అంటే ఎక్కువ ఇలా నువ్వు దాన్నే వాడుకొని ప్రివ్యూ చేసుకుంటా ఉంటే ఏమవుద్దంటే, అది కన్జంప్షన్ తీసుకుంటది. మీరు అంత అన్‌వాంటెడ్ కన్జంప్షన్ వద్దు. ప్రివ్యూ ఏం చేయబల్లే. ప్రివ్యూ చేసి మీరు ఇంకా దాన్ని ఎక్కువ వాడినట్టు. మీరు దాన్ని ఎక్కువగా దేనికి వాడాలి? ఇంపార్టెంట్ టాస్క్‌కే వాడాలి. ప్రివ్యూ నువ్వైనా చేసుకోలేవా? కోడ్ చేసి కాపీ చేసి హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో చేసుకోవచ్చు. అలాంటివి చేసుకోవచ్చు. అంటే కన్జంప్షన్ ఎక్కువైపోద్ది.
కన్జంప్షన్ మినిమంగా ఉండేటట్టు పెట్టుకోండి. నీకు అవసరమైంది కన్జంప్ చేసుకుంటే రేపు ఈ రోజు లిమిట్స్ ఈ రోజు ఉంటాయి. సాయంత్రం వరకు మనం కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా! ప్రో అయినా సరే కొన్ని లిమిట్స్ ఉంటాయి. అవి ఓవర్‌గా వాడితే మళ్ళా పక్క రోజు వరకు వెయిట్ చేయాలి. అట్లా. అలాంటివి మనం ఎప్పుడొస్తాయంటే 90 డేస్ తర్వాత చెప్తా ఇట్లాంటి టెక్నిక్స్ అన్నీ. చాలా చెప్తా నేను. ఓకే. సో, అట్లా. ఓకే. ఇక్కడ అన్నమయ్య ఏదో పెట్టాడు అన్నయ్య. చూద్దాం ఏం పెట్టాడో. ఓకేలే దాన్ని వదిలేయి. సో, అన్నమయ్య పెట్టిందేందంటే ఏఐ వస్తా ఉంది అదేదో చేస్తుంది. అదేం చేయదు. దానికి ఏదైనా కంట్రోల్ ఇచ్చామంటే దానికి నచ్చింది అది చేసుకుంటా పోయి మానవాళిని డేంజర్‌లో పెడతది. కాబట్టి బ్యాంక్ అప్లికేషన్‌లు గాని, స్టాక్ ఎక్స్‌చేంజ్, ఎస్ఎంఎస్ ఇంకేదైనా సరే ఇన్స్యూరెన్స్ ఏవి సరే ఏఐ ఏజెంట్‌లకి యాక్సెస్ ఇవ్వరు. అది ఈవెన్ క్లౌడ్ అప్లికేషన్స్ అయినా ఏఐని ఎంత వాడుకోవాలో అంతవరకు వాడుకొని జాబు ఫాస్ట్‌గా చేస్తాం. సో, ఇప్పుడు అంతకుముందు లాగిన్ పేజ్ నాకు చేయడానికి నేను ఓన్‌గా రాసేదాన్ని ఒక 2, 3 రోజులు పట్టిందనుకో. ఇప్పుడు అదొక గంటలో చేస్తున్నా లాగిన్ పేజ్‌ని. సింపుల్. దాన్ని ఇంటిగ్రేట్ చేసి మళ్ళీ దాని డిప్లాయ్‌మెంట్ అంతా 2, 3 డేస్‌లో చేస్తున్నా. అంటే ఒక పనిని నేను 10 రోజుల్లో చేస్తున్న 1 డేలో చేస్తున్నా. జాబ్‌లు అలా ఉన్నాయి అంతే. ఏఐని వాడుకొని. కానీ అదొచ్చి ఏదో చేస్తది మనం ఉండడం అనేది రాంగు. అదేం అవ్వదు ఆబ్వియస్‌లీ. ఓకే. అదేం ఇబ్బందేం లేదు. సో, నీకు స్కిల్ ఉంది. నువ్వు దాన్ని వాడుతున్నావు, ఏఐని వాడుతున్నావు. నీకు నాలెడ్జ్ ఉందంటేనే నువ్వు సర్వైవ్ అవ్వగలుగుతావు. నాకు ఓన్లీ ఏఐ ఉంది. నాకు ఓన్లీ ఏఐ నాలెడ్జ్ ఉందంటే నువ్వు అలానే ఉంటావు. నీకు ఓన్లీ ఏఐ నాలెడ్జ్ ఉందంటే నీకు టెక్నికల్ నాలెడ్జ్ లేదంటే నువ్వు డమాల్. అట్టని చెప్పి నాకు ఓన్లీ టెక్నికల్ నాలెడ్జ్ ఉంది. నేను ఏఐ వాడనంటే నువ్వు వాడకపోతే ఒక పనిని 10 రోజులు చేస్తావు. వాడకుండా అయితే ఉండలేవు. ఖచ్చితంగా వాడతావు. టెక్నికల్‌గా ఉండే పర్సన్‌కి ఏఐ నేర్చుకోవడం అనేది జుజుబి. ఓన్లీ ఏఐ వచ్చి కోర్సులు అమ్మడానికి పనికొస్తది గుర్తుపెట్టుకోండి. ఆన్‌లైన్‌లో ఇప్పుడు అట్లా తయారయ్యారు చాలామంది. ఓన్లీ ఏఐ నేర్చుకొని ఏఐ ద్వారా బిల్ చేస్తానంటే అది అవ్వదు. అవ్వదంటే అవ్వదనే అర్థం. నువ్వు టెక్నికల్‌గా స్ట్రాంగ్ అయితేనే నువ్వు ఏఐ యూజ్ చేయగలిగితే నువ్వు చేసుకోగలుగుతావు. నేను ఏఐ ఇంజినీర్ అవుతాను, అదవుతాను, గాల్లో దీపం పెడతానంటే కుదరదు. నువ్వు టెక్నికల్లీ స్ట్రాంగ్. దెన్ ఓన్లీ ఏఐ విల్ హెల్ప్ యూ. అది. లేదంటే ఇట్లా టోకెన్స్ మీద డిపెండ్ అయ్యి బతకాలా. నువ్వు దాని సర్వీస్‌కి దాని టోకెన్స్‌కి డబ్బులు కట్టి రోజుకి అట్లా చేయాలన్నమాట. సో, అంతే. సో, అన్నయ్య ఏదో చేసాడు చూద్దాం. కేఫ్. జస్ట్ ఐపీ కేఫ్. ఓపెన్ అండ్ ఓకే. వేరే కేఫ్‌కి ఏదో చేశాడన్నమాట. వెరీ గుడ్ అన్నయ్య. ఏ ఇయర్ పాస్డ్ ఔట్ మా? బీటెక్ చదువుతున్నావా? చదివావా? లేకపోతే జాబ్ చేస్తున్నావా? ఏదో కేఫ్‌కి ఇతను వెబ్‌సైట్ చేసి ఇచ్చేసాడు. లాస్ట్‌లో థర్డ్ ఇయర్ నైస్. ఏఐ యూజ్ చేసి చేశాడంట. స్టాటిక్‌గా, డైనమిక్కా అన్నయ్య? ఓకే. డైనమిక్‌గా చేసి దాన్ని వాళ్ళకి ఎలా ఇవ్వాలి? దానికి ఒక అడ్మిన్ ప్యానెల్ ఇవ్వాలనేది మీకు 90 డేస్‌లో చెప్తా. సరేనా? నువ్వు దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. పెద్ద డబ్బులు పట్టవు డైనమిక్‌కి. అంటే బ్యాక్ ఎండ్‌లో నేను వేరేది వాడి చూపించి దానికి ఎంత మంత్లీ రూ. 30, రూ. 10 కట్టేలాగా ఉంటది అంతే. క్లియరా? అది నేను చెప్తా. ఇబ్బందేం లేదు. అది. సరే అమ్మా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీవన్? ఐ రీసెంట్లీ పాస్డ్ ఔట్ అబద్ధాల సందీప్. అడబాల సందీప్. సారీ. సో, బీటెక్ 26 పాస్డ్ ఔట్. బై ది ఎండ్ ఆఫ్ 90 డేస్ విల్ బి ఏబుల్ టు బిల్డ్ ఫుల్ స్టాక్ అప్లికేషన్ ఇండిపెండెంట్‌లీ ఫ్రమ్ స్క్రాచ్. సో, మీరు ఏదైనా చేయగలుగుతారు. మీరు ఏది చేయాలనుకుంటే అది చేసుకోగలుగుతారు. స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయగలుగుతారు. ఆన్‌లైన్‌లోకి రిలీజ్ చేయగలుగుతారు. నో ప్రాబ్లమ్. అడబాల సందీప్. ఓకేనా? మీరు ఎలాంటిదైనా దాన్ని ఎలా ఆలోచించాలి అనేది నేర్చుకుంటారు. దాన్ని ఆలోచించిన తర్వాత దాన్ని ఎలా ట్రై చేయాలి, దాన్ని ఎలా నేర్చుకోవాలనేది కూడా చేస్తారు. ఆ మైండ్‌సెట్ నేను క్రియేట్ చేస్తా మీకు. మీకేం నేర్చుకోమలే. మీరు ఫ్రీగా రావాలా. ప్రశాంతంగా రండి. మీ బీటెక్‌లో మీకెవరు ఏం చెప్పలేదనుకోండి. ఓన్లీ సెమ్ కోసమే చదివాననుకోండి. ఇప్పుడు మీరు మీ జీవితం కోసం చదువుతున్నారు ఈ 90 డేస్. నాదెలా ఉంటదంటే చాలా ప్రాక్టికల్‌గా ఉంటదంతే. వెరీ క్లియర్‌గా ఉంటది. మీకది
చేసే వాళ్ళకి అర్థం అవ్వాలి అంతే. అంటే మీరు ఆ 90 డేస్ ఫాలో అయ్యే వాళ్ళకి అర్థం అవ్వాల. అంటే ఇక్కడ ఎక్స్‌ట్రా సోదికి ఇది ఏం చెప్పను. మాట్లాడే దాంట్లో కూడా ఎక్స్‌ట్రా సోది మాట్లాడను. క్రిస్టల్ క్లియర్ కంటెంట్ చెప్పి వదిలేస్తా క్లాస్. అదే నీకు 1 అవర్ వస్తది డైలీ కదా! అంతే. అంతే. అదొక్కటి చెప్పగలుగుతాను. ఇంకా మీకు అర్థమైపోద్ది. నో ప్రాబ్లమ్. ఓకేనా? నేను వీడియో లెంత్ రావడం కోసం ఏ రోజు నేను మాట్లాడను. అది మెయిన్ పాయింట్. సార్ బీటెక్ కోర్సెస్ ఏది బెటర్‌గా ఉంది ప్రెజెంట్? మీరు ఎట్లా ఫస్ట్ ఇయర్ అమ్మా ఇప్పుడు? ఫస్ట్ ఇయర్‌కి వస్తున్నారా? త్రివేణి సంగమం. ఎట్లమ్మా? బీటెక్ కోర్సెస్ ఏది బెటర్‌గా ఉంది? బీటెక్ కోర్సెస్ అంటే సెమీ కండక్టర్ వైస్ నేను చూస్తే ఈసీఈ బాగుంది. సెమీ కండక్టర్ బాగుంది. నెక్స్ట్ సాఫ్ట్‌వేర్ బానే ఉంటది. అది ఎప్పటికి ఒకేలా ఉంటది సాఫ్ట్‌వేర్. ఇప్పుడు కొంచెం ఏందంటే మనం గట్టిగా ప్రిపేర్ అయితేనే ఏఐని యూజ్ చేసుకొని ప్రిపేర్ అయితేనే కొంచెం మనకి సర్వైవబిలిటీ బాగుంటదనమాట. సెమీ కండక్టర్ బాగుంది. కానీ ఫ్రెషర్స్‌కి అంత ఈజీగా జాబులు రావు. ఎందుకంటే ఇప్పుడు మనం సాఫ్ట్‌వేర్ తీసుకున్నోళ్ళు అప్లికేషన్ బిల్డ్ చేస్తాం బానే ఉంది. కాబట్టి మనకి జాబ్‌లొచ్చే దగ్గర కొంచెం హెల్ప్ అవుతది. అదే సెమీ కండక్టరోళ్ళు ఏం చేస్తారు? ల్యాబ్‌కెళ్ళొచ్చి ఇంక ఇంటికొచ్చేస్తాం. ఇంక మీకు ప్రాక్టికాలిటీ ఏముంది? పోయింది కదా! అందువల్ల జాబ్‌లు అంత ఈజీగా రావు. అందువల్ల అందరూ మావెన్ సిలికాన్ అని అట్లా కొన్ని పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్స్‌కెళ్ళి ట్రై చేస్తుంటారు. అందువల్ల జాబ్స్ తక్కువ. కానీ ఇప్పుడు సెమీ కండక్టర్ ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది. నెక్స్ట్ 4 ఇయర్స్ తర్వాత ఓపెనింగ్స్ ఉంటాయి. మీరు బాగా కష్టపడితే. తర్వాతొచ్చేసరికి మెకానికల్‌కి, సివిల్‌కి చాలా ఆటోమేషన్స్ జరుగుతాయి. సివిల్ ఇంజినీర్లు కావాలి ఇబ్బందేం లేదు. కానీ వాళ్ళకేంటంటే గ్రోత్ చిన్నగా ఉంటది. కొంతమందికి ఔట్ సైడ్ వర్క్ నచ్చదు. అట్లుంటారు కొంతమంది. కొంతమంది దాంట్లో ప్యాషనేట్‌గా ఉండేవాళ్ళు చేసుకోవచ్చు. మెకానికల్ అంటే ఓన్‌గా ఏదైనా చేసుకోగలగాలి ఫ్యూచర్‌లో. సాఫ్ట్‌వేర్ అంటే ఇంకా సాఫ్ట్‌వేర్ ఎప్పటికి ఉంటది. ఏఐని యూజ్ చేసుకొనైనా సాఫ్ట్‌వేర్ ఉంటది. కాబట్టి గ్రోత్ అయితే ఎక్కువే ఉంటది. దేంట్లో అయినా ఆటోమేషను, సాఫ్ట్‌వేరు దానికి యాప్స్, ఆండ్రాయిడ్ యాప్స్, వెబ్ యాప్స్ దానికి ఐఓటీతో సెన్సార్స్ కనెక్ట్ చేయడం ఇవన్నీ ఉంటాయన్నమాట. అదెక్కడికి పోదు. ఇబ్బందేం లేదు. కానీ బీటెక్‌లో సజెషన్ చేయాలంటే నేను కంప్యూటర్ సైన్స్ విత్ సైబర్ సెక్యూరిటీ తీసుకోండి. అది బావుంటది. కంప్యూటర్ సైన్స్ విత్ సైబర్ సెక్యూరిటీ లేదంటే ఈసీఈ తీసుకోవచ్చు. ఇబ్బంది లేదు. అది మీ ప్రిఫరెన్స్ అది. కానీ సీఎస్‌సి ప్రకారం అయితే నేనిది చెప్పగలను. సో, అట్లా. మీరు ప్రపంచంలో ఏది పుష్ చేయాలన్నా సేమ్ కమాండ్స్. తేజస్విని ఓకేనా? ఇంటర్న్‌షిప్ ప్రొవైడ్ చేస్తా. చాత్ అర్థం కాలేదు మా అన్నయ్య. చాత్ అనేది. ఇంటర్న్‌షిప్ ప్రొవైడ్ చాత్ 3,000 అని అన్నారు. 3,000 అని దేనికన్నారు? 3,000 అని నీకిస్తా అన్నారా? నిన్నివ్వమన్నారా? నీకిస్తా అన్నారా? 3,000 నిన్నివ్వమన్నారా? అన్నయ్య. సో, నువ్వు పే చేయాలా? నువ్వు పే చేయాల్సిన అయితే అవసరం లే. మన 90 డేస్ ప్లాన్‌లో వాడు కనీసం 10 డేస్ అంత నాలెడ్జ్ కూడా చెప్పడు. క్లియర్ గదా? పర్ఫెక్ట్ అన్నయ్య? పర్ఫెక్టా? రైట్. ఇంక అర్థమైపోయుంటది నీకు. నేనే కంపెనీలకి ఇంటర్న్‌షిప్ ట్రైనింగ్‌లు ఇచ్చేవాడిని. ఇంక నువ్వు యాడికెళ్ళాల్సిన అవసరం ఏముంది చెప్పు? యాడికెళ్ళవని. ఇంటర్న్‌షిప్ అంటే నీకు నాలెడ్జ్ ఉండి మన 90 డేస్ ప్లాన్ తర్వాత నువ్వు కోర్స్ డెవలప్ చేయగలుగుతావు గదా! ప్రాజెక్టు. ఆ ప్రాజెక్ట్ డెవలప్ చేయగలిగిన నాలెడ్జ్‌తో అది రియల్ టైమ్ వస్తది. దాంతో నువ్వు కంపెనీ ప్రాజెక్ట్‌లు నువ్వు ఓన్‌గా చేయగలుగుతున్నావా లేదా అనేది ఒక ఇంటర్న్‌షిప్ అదొక ఎక్స్‌పీరియన్స్. దాన్ని ఇంటర్న్‌షిప్ అంటాం. అంటే రియల్ టైమ్ జాబ్ చేసిన ఎక్స్‌పీరియన్సు కాలేజీలో ఉన్నప్పుడే అద్ అదొక జాబ్‌లాగా చేయాల్సిన ఎక్స్‌పీరియన్స్ ఓకే. దాన్ని అప్రెంటిస్‌షిప్ అంటాము. ఏది మెకానికల్, సివిల్, ఈసీఈ డిపార్ట్‌మెంట్‌లో సాఫ్ట్‌వేర్ రంగంలో ఇంటర్న్‌షిప్ అని గూడా అంటాం. క్లియర్ గదా! జాబ్ చేసిన ఎక్స్‌పీరియన్స్ రావాలి. అది రావాలంటే నీకు మొత్తం స్కిల్డ్ 90 డేస్ ప్లాన్ ప్రిపేర్ అయ్యి నువ్వు కొంత చేస్తే దాన్ని ఇంటర్న్‌షిప్ అంటాం. ఇంటర్న్‌షిప్ అంటే ట్రైనింగ్ గాదు. అంటే 3,000 ఇచ్చి 30 రోజులు ట్రైనింగ్ అంటే అది ఇంటర్న్‌షిప్ కాదు. అదొక ట్రైనింగ్ బ్యాచ్. ఇంటర్న్‌షిప్ వేరు, ట్రైనింగ్ బ్యాచ్ వేరు. ట్రైనింగ్ బ్యాచ్ అంటే ఇది 90 డేస్ ప్లాన్. వాడు 3,000 కట్టించుకొని ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది జస్ట్ ఊరినే తమాషాకది. జస్ట్ తమాషాకది. ఆ 3,000తో ఒక 3,000 మందిని జాయిన్ చేసుకుంటే వాడికి డబ్బులొస్తాయి. అంతే ఇంకేం లేదు.
దాని మించి ఇంకేం లేదు. సింపుల్. వెరీ క్లియర్. నేను కూడా ఇంటర్న్‌షిప్ ఇస్తాను. ఓకే. నేను కూడా ఇస్తా. నాకు మంచిగా చేసిన వాళ్ళకి నేను ఇంటర్న్‌షిప్ ఇస్తా. ఓకే. ఇంటర్న్‌షిప్ ఇవ్వాలంటే నేను ఆ ప్రాసెస్ ఉంది చేపిస్తా. నేను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఉన్నాయి గదా! వాటితో టై అప్ అయ్యి చేస్తా. బీటెక్ అయ్యి అండర్ గ్రాడ్యుయేషన్‌లో ఉంటారు గదా! వాళ్ళకి మాత్రం నేను ఎగ్జామ్స్ పెట్టి ఇన్‌స్టిట్యూట్‌తో టై అప్ అయ్యి ఐఎస్ఓ సర్టిఫికేషన్ కావాలంటే నేను ఇప్పిస్తా. దానికి ఎంతో చార్జ్ ఉంటది. మినిమమ్ ఒక 1500 2000 సో, అది ఇప్పిచ్చేసి నేను కట్టిచ్చేసి రిజిస్టర్ చేపిచ్చి కావాలనుకున్న వాళ్ళకి ఐఎస్ఓ సర్టిఫికేషన్‌కి ఎగ్జామ్ పెడతా నేను మీకొకటి. అది రాసి మీరు అది ఫెయిలు, పాస్ అటెంప్ట్ ఏముండదు. మీరు నీట్‌గా చేస్తే వెంటనే 1 డేలోనే అయిపోద్ది. మీకు సర్టిఫికేట్ అయితే ఇప్పిస్తాం. మీకు వ్యాలిడ్ అయితే ఉంటది. ఇబ్బందేం లేదు. ఇంటర్న్‌షిప్ అయితే మీరు డబ్బులు కట్టి చేరాల్సిన అవసరం లేదు. నేను ఫ్రీగానే బాగా పెర్ఫార్మ్ చేసిన వాళ్ళకే నేను సర్టిఫికేట్ ఇస్తా. ఇప్పిస్తాను. నేను అంటే కొంచెం చేయగలిగితే చాలు. అది చేసి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి లైవ్‌లో అంతే. నాకది ఇంకేం పనిలే. మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే చాలు. సో, ఫోర్త్ ఇయర్‌లో మీరిప్పుడు థర్డ్ ఇయర్ కదా! ఫోర్త్ ఇయర్‌లో జాబ్ జాయిన్ అవ్వాలంటే ఇప్పుడు మీరు 90 డేసో లేదంటే ఆ నాలెడ్జ్ ప్రిపేర్ అయ్యి మీరు ప్రాజెక్ట్‌లు చేసి లింక్డ్ఇన్‌లో డైలీ పోస్ట్ చేసి అదొక స్క్రీన్‌షాట్ వీడియో పెట్టి గిట్‌హబ్‌లో డైలీ కంప్లీట్ చేయాలి. మీరు లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేయకపోతే అది మీ కర్మ. ఓకే. క్లియర్ అది. అది అందరికి. మీరు లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేయకపోతే మీ కర్మ. దానికి మనం ఏం చేయలేం. మీరు నేర్చుకుంటున్నారంటే నేర్చుకున్నారు. దాన్ని మీరు బయట నలుగురికి షోకేస్ చేస్తున్నారంటే లింక్డ్ఇన్ ద్వారానే షోకేస్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. నేనేదైనా చెప్పానంటే నేను జస్ట్ తమాషాకో, కామెడీకో చెప్పను గదా! కాబట్టి నేనది ఎందుకు చెప్పానో ఆలోచించుకొని చేసుకోండి అని చెప్తా. నువ్వు కంపల్సరీ చేయాల్సిందే అని నేను చెప్పను. అది నువ్వు చేసుకుంటావా, చేసుకోవా అది నీ ఇష్టం. చెప్పడం మాత్రం నేను ఒకటికి 3 సార్లు చెప్పా. కాబట్టి దాని మీద ఎవరైనా డౌట్ ఉంటే అడగొచ్చు. నో ప్రాబ్లమ్. అది చేసుకుంటారా, చేసుకోరా అనేది మీ ఇష్టం. చేసుకుంటే బాగుపడతారు. చేసుకోకపోతే అట్లానే ఉంటారు. ఓకే. క్లియర్ గదా! లింక్డ్ఇన్‌లో ఎంతమంది పోస్ట్ చేస్తున్నారనేది నేను చూస్తున్నా. ఎవడో ఒకడో ఇద్దరో పోస్ట్ చేస్తున్నారు. ఎక్స్‌పీరియన్స్ ఓన్లీ పోస్ట్ చేయమని నేను చెప్పను. ఫ్రెషర్స్, అండర్ గ్రాడ్యుయేట్స్, పాస్డ్ ఔట్ అయ్యి జాబ్ లేనోళ్ళు పోస్ట్ చేసుకోండి. ఓకేనా? ఏదైనా ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసి దాన్ని రెస్పాన్సివ్ చేయాలంటే ఎలా? సీఎస్ఎస్‌లో మీకిదుంది గుర్తుందా? ఏది? మీడియా క్వెరీస్, ఫ్లెక్స్, గ్రిడ్, బూట్‌స్ట్రాప్ ఇవన్నీ అప్లై చేసి చేయాలి. లాస్ట్‌లో మీకు అర్థం కాకపోతే కొన్ని ఏఐ యూజ్ చేసి ఫాస్ట్‌గా చేసుకోవచ్చు. అరుణ్ చంద్ ఓకేనా? క్లియర్ గదా! అది. ఓన్‌గా చేయమనలేదు. ఏఐ యూజ్ చేసి చేసుకోవచ్చు అరుణ్ చంద్. ఏఐ యూజ్ చేసి నువ్వు చాట్‌జీపీటీకి, గూగుల్ జెమినైకి ఇదుంది గదా! studio.google.com దానికిస్తే అది నీట్‌గా చేసిస్తది. ఇబ్బందేం లే. ఓకేనా? నువ్వు దానికిచ్చి నువ్వు అదే హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో స్టైల్ ట్యాగ్‌లో పెట్టమన్నా పెడతది. లేదంటే సెపరేట్ సీఎస్ఎస్ క్రియేట్ చేయమన్నా చేస్తది. ఓకేనా? ఆ! లాస్ట్‌లో మనం ఏమేమి ప్రొవైడ్ చేయగలుగుతాం అన్నీ చేద్దాంలేమ్మా అన్నయ్య. ప్రశాంతంగా కంప్లీట్ చేయి క్లాసులు డైలీ చాలు. సార్ ఓన్లీ హెచ్‌టీఎంఎల్, బూట్‌స్ట్రాప్ నేర్చుకొని డాట్ నెట్ ఫ్రెషర్ జాబ్స్. డాట్ నెట్ లేకుండా డాట్ నెట్ ఫ్రెషర్ జాబ్స్ ఎలా అప్లై చేస్తావు? నాట్ పాసిబుల్ గదా! మనం ఏదైనా జాబ్ అప్లై చేస్తున్నామంటే అది మనకొచ్చుంటేనే అది అప్లై చేయాలి. లేదంటే వేస్ట్. ఓకేనా జయకాంత్? క్లియర్ గదా! మనం ఏదైనా వచ్చుంటే దానికి జాబ్ అప్లై చేయాలి గానీ రాకుండా ఎట్లా అప్లై చేస్తాం? అది ఇంపాసిబుల్ గదా! అది. రైట్. ఇంకేమైనా ఉన్నాయా? క్లియరా? సరే. రైట్ మా. హ్యాపీ సండే. ఇంకా రేపు 23rd క్లాస్. దాన్ని కంటిన్యూ చేయండి. మీరు ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. లింక్డ్ఇన్ పోస్ట్ ఫ్రెషర్స్, పాస్డ్ ఔట్స్, గ్రాడ్యుయేట్ అయ్యి ఆల్రెడీ బీటెక్‌లో ఉన్నవాళ్ళు ఎవరు ఏం చేసినా సరే లింక్డ్ఇన్‌లో నేను పలానా ఈరోజు చేశాను అని చెప్పి దాని స్క్రీన్‌షాట్ పెట్టి దాని రెఫరెన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను పలానా దగ్గర నేర్చుకున్నాను. ఇది పరిస్థితి అని చెప్పి రెఫరెన్సెస్ పెట్టడం చాలా ఉత్తమమైన పద్ధతి. అది మీకెవరైనా చెప్పారో, చెప్పలేదో నాకు తెలీదు. నేను చెప్తాను. మీరు చేసుకుంటే చేసుకోండి. చేసుకోకపోతే మీ ఇష్టం. ఓకేనా?
చేసుకోవడం బెటర్ అని నేను చెప్తాను. ఎందుకంటే జాబ్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు హెచ్ఆర్ ఏం చేస్తారంటే, వీడు లింక్డ్ఇన్‌లో యాక్టివ్‌గా ఉన్నాడు. వీడు డైలీ ఏదో ఒకటి అఫోర్డ్ పెడుతున్నాడు. వీడు చేసిన వర్క్ ఇది. అంటే వీడి మీద దీనికి నాలెడ్జ్ ఉంది అని మీకు ఈజీగా కనెక్ట్ అవుతారు. సింపుల్. ఆ ఒక్క మాట చాలు మీకు అర్థం అవ్వడానికి. సార్ ఆఫ్టర్ ఫ్రంట్ ఎండ్ మన సబ్స్క్రైబర్స్ ఒక ప్రాజెక్ట్ డివైడ్ చేసి ఇవ్వండి సార్. నేను ఇస్తా. లైవ్‌లో జాయిన్ అయ్యేవాళ్ళకి మాత్రమే మీకు నలుగురు బ్యాచ్‌గా చేసి ప్రాజెక్ట్‌లు ఇస్తా. అయన్నీ నేను చేస్తా. నో ప్రాబ్లమ్. గుర్తు చేసినందుకు థాంక్స్. అది నేను చేస్తా. ఇబ్బందేం లేదు. లైవ్‌లో జాయిన్ అయ్యేవాళ్ళకి మాత్రమే. మిగతా వాళ్ళకి మనకేం సంబంధం. అంతే కదా! వాళ్ళు నేర్చుకుంటారు. లైవ్‌లో జాయిన్ అయితేనే కదా వాడు నిజంగానే ఓకే. ఇది చూస్తున్నాడని మనకు అర్థమవుద్ది. అంటే వాళ్ళు ఆ స్టేజ్‌కి కూడా వచ్చుంటారు. కొంతమంది 90 డేస్ స్టార్ట్ చేసుంటారు. కానీ మనం ప్రాజెక్ట్ చేసే టైంకి వాళ్ళు కలవకపోవచ్చు. కానీ వాళ్ళు లైవ్ చూస్తారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. అలాంటిది నెక్స్ట్ లైవ్‌లో కూడా నేను చెప్తా. మీరు ఇలాంటి కేటగిరీలో ఉంటే మీరు లేట్‌గా వచ్చుంటే ఇక్కడ ఈరోజు కలుసుకోలేకపోతే మీకు ఇంకో బ్యాచ్ డివైడ్ చేస్తాను. మీరు కావాలంటే ప్రాజెక్ట్ జాయిన్ అలా కూడా చెప్తా. నో ప్రాబ్లమ్. అది లైవ్‌లో మనం 1000 మంది జాయిన్ అవ్వచ్చు. 500 నుంచి. ఫస్టు నేను ఒక 1 మినిట్. నేను 5 డేస్ 10 క్లాసెస్ అట్లా బ్యాక్‌లో ఉన్నానన్న. అదేం బట్ కాదు. మీరు చేయండి ఇబ్బందేం లే. ప్రాజెక్టు ఎవ్రీ 15 డేస్‌కి ఒకసారి లైవ్‌లో నేను ప్రాజెక్ట్‌లు చేసేవాళ్ళని డివైడ్ చేస్తా బ్యాచ్‌లు. ఏమి ఇబ్బందేం లే. ఆ అనౌన్స్‌మెంట్ సెపరేట్‌గా ఇస్తా. మీరు మీ పాటికి మీరు ఏ రోజులో ఉన్నారు డే 1లో ఉన్నా మీ పాటికి మీరు ఫ్లోలో ఉండండి. ఇబ్బందేం లేదు. ఓకే. సరేనా? థాంక్ యూ. కానీ లైవ్‌లో జాయిన్ అవుతా ఉండండి. అది మీరు ఏ ఫ్లోలో ఉన్నా, మీరు ఎక్కడ ఏ డేలో ఉన్నా లైవ్ అనేది ఇంపార్టెంట్. లైవ్‌లో అన్ని డేస్‌కి మనకు ఆన్సర్ ఇస్తాం కదా! అందువల్ల. నాలెడ్జ్‌తో సంబంధం లైవ్ అందువల్ల. ఓకేనా? రైట్.